ఈ రాత్రికాల సమయంలో నేను ఒక రిలీజియస్ టాక్ మీ ముందు ఉంచడానికి ఇష్టపడలేదు, కానీ ఒక ప్రాక్టికల్ టాక్ మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మనము నిత్యము కూడా ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, శాంతిగా బ్రతకాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. నిజమైన ఆనందము, నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి అంశం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ సువిశాల విషయం, ఎంత అందమైనటువంటి ఈ యొక్క విశాల ప్రపంచం. మీకు తెలుసా, భూమి కంటే సూర్యుడు 108 రెట్లు పెద్దవాడు. ఉదయాన్నే మనకు కనబడుతుంటాడు. ఇప్పటికి శాస్త్రవేత్తలు అనేకమైన నక్షత్రాలు కనుక్కున్నారు. మీలో చాలామంది ఫిజిక్స్ చదువుకుంటున్నారు. ఈ ప్రపంచంలో మన గ్యాలక్సీలో 10⁻25 × 10⁻25 ఎంతైతే వాల్యూ వస్తుందో అన్ని నక్షత్రాలు మన యొక్క సువిశాల విషయంలో కనబడుతున్నాయి. నేను ఎందుకు ఇక ఆస్ట్రానమీ గురించి మీతో మాట్లాడుతున్నానంటే, ఆస్ట్రానమీకి మన జీవితానికి ఒక దగ్గర సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మన గ్యాలక్సీలోనట 200 మిలియన్ స్టార్స్ ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు వారు అభిప్రాయపడుతున్నారు. ఇంకొక మాట నేను చెప్పనివ్వండి, ఇప్పటికీ అతిపెద్ద నక్షత్రం ఏంటనంటే, ఆ పేరు ఎవరికైనా తెలుసా అండి? ఇప్పటికీ అతిపెద్ద నక్షత్రాన్ని సైంటిస్టులు కనుగోగలిగారు. ఆ నక్షత్రం పేరు రెడ్ హైపర్ జైంట్. రెడ్ హైపర్ జైంట్ ఇది, దీని గురించి చెప్పాలంటే సూర్యుని కంటే 1500 రెట్లు పెద్దది ఇది రెడ్ హైపర్ జైంట్. ఒకసారి రెడ్ హైపర్ చుట్టూరు కూడా మనం తిరగాలంటే సుమారుగా గంటకి 900 కిలోమీటర్లు మనము ఒక ర్యాకెట్ వేసుకుని తిరిగితే అక్షరాల 1100 సంవత్సరాలు పడుతుంది దాని డయామీటర్ ఒక్కసారి తిరగడానికి. ఇంత పెద్ద నక్షత్రం. విశ్వము చాలా పెద్దది, విశ్వము చాలా అద్భుతమైనదనే విషయాన్ని కూడా మీకు చెప్తున్నాను. హిస్టరీలో జరిగిన ఒక విషయాన్ని మీకు చెప్పి నా టాక్ని నేను ముందుకు తీసుకువెళ్తాను. సో మీరు మళ్ళీ వాచ్ చూసుకునేంతలోనే నేను నా సెషన్ ముగిస్తాను. 1969 జూలై 20వ తారీఖున సో ముగ్గురు మానవులు, వారి పేర్లు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకిల్ కొలిన్స్, ముగ్గురు వ్యోమగాములు నాసా సంబంధించినటువంటి ఆస్ట్రోనాట్స్ 3,84,400 కిలోమీటర్లు, అది భూమి నుంచి చంద్రుడికి డిస్టెన్స్, అన్ని లక్షల కిలోమీటర్లు వారు క్షేమంగా చంద్రమండలానికి చేరి చంద్రుడి మీద వారు కాలు మోపారు. ఇట్ వాజ్ ఎ రిమార్కబుల్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇండీడ్. అక్కడ వారు ఎప్పుడైతే కాలు మోపారో అక్కడ దేవుణ్ణి ఆరాధించారు. వాళ్ళు హల్లెలూయా అనేటువంటి మాట చేత వారు దేవుణ్ణి ఆరాధించారు, యేసుక్రీస్తు ప్రభువుని గణపరిచారు. ఇన్ని లక్షల కిలోమీటర్లు మమ్మల్ని క్షేమంగా నడిపించినటువంటి ఓ దేవుడా నీకు స్తోత్రం, నీకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడ వారు ఆరాధించారు. ఈ గ్రంథాన్ని కూడా ఆ చంద్రుడి మీద వారు చదవటం జరిగింది. అంత మాత్రమే కాకుండా అక్కడ సాక్రమెంట్ని అక్కడ విడిచిపెట్టి వచ్చారు. ఆ తదుపరి అక్కడ పరిశోధనలు చేసి వారు మళ్ళా భూమికి క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత 1970లో మరొక ఆస్ట్రోనాట్, మరొక వ్యోమగామి అపోలో 15 అనేటువంటి రాకెట్ మీద మరొకసారి వెళ్ళాడు. సో ఆ వ్యక్తి పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్. జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఈ వ్యక్తి ఇంకాస్త అప్డేటెడ్ వెర్షన్తో వెళ్ళాడు అక్కడికి. వాళ్ళైతే జస్ట్ కాలు మోపి రాళ్ళు మట్టి తీసుకొచ్చారు, కానీ ఈ యొక్క జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఈ వ్యక్తి అక్కడ జీప్ నడిపించాడు. హీ డ్రోవ్ ఏ జీప్ ఆన్ మూన్. ఇదంతా కూడా గూగుల్లో మనము చూస్తే మనకంతా కూడా అర్థమవుతుంది. ఆ వ్యక్తి అక్కడ పరిశోధనలు చేసి అక్కడ మట్టిని, రాళ్లను అక్కడి నుంచి తీసుకొచ్చి నాసాకు తీసుకొచ్చాడు. మిగతాలో చాలామందికి తెలుసు, అమెరికా దేశంలో అంతరిక్ష సంస్థ ఉంది, నాసా అని పిలుస్తారు, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో అక్కడ శాస్త్రవేత్తలు నిత్యము కూడా యూనివర్స్ మీద పరిశోధనలు చేస్తుంటారు. జేమ్స్ బెన్సన్ ఇర్విన్ ఎప్పుడైతే చంద్రమండలం మీదకి వెళ్ళి రాగానే సో అతడు ఎక్కడికి వెళ్తున్నారు, రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు. అనేక మంది ఘన సన్మానాలు చేస్తున్నారు, ఎందుకంటే అతని కాళ్ళు చంద్రమండలం మీద మోపబడ్డాయి. భారతీయుల్లో చాలామంది అనుకుంటూ ఉంటాం చంద్రుడు అనేటువంటి వాడు దేవుడని. చాలామంది పాటలు కూడా పాడుకునేటువంటి వారు చిన్నప్పుడు, చందమామ రావే జాబిల్లి రాబే అనేటువంటి పాటలు మనం పాడుతూ ఉండేటువంటి వారు. కానీ ఈ యొక్క ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ప్రూవ్ చేశారు, సో మూన్ ఈజ్ నాట్ గాడ్, మూన్ అనేటువంటి దేవుడు కాదు, కానీ అది ఒక గ్రహమే అని చెప్పి దాని మీద కాలు మోపి వారు ప్రపంచానికి ఒక సత్యాన్ని వారు తెలియజేశారు. జేమ్స్ బెన్సన్ ఇర్విన్ అనేటువంటి శాస్త్రవేత్త అనేక ప్రాంతాలకు ఆయన వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన మైక్ తీసుకున్నా సరే, ఇలాంటి సభల్లో ఆయన మాట్లాడుతుండేటువంటి వాడు, స్పెషల్ టాక్స్ యూనివర్సిటీలో ఆయన ఇస్తుండేటువంటి వాడు.
ఆయన చెప్పిన మాటను నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్ దట్ మ్యాన్ స్టెప్డ్ ఆన్ ద మూన్, బట్ ఇట్స్ ఇండీడ్ ఎ గ్రేట్ థింగ్ దట్ గాడ్ స్టెప్డ్ ఆన్ దిస్ ఎర్త్. మరొకసారి చెప్తున్నారు, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్ దట్ మ్యాన్ స్టెప్డ్ ఆన్ ద మూన్, బట్ ఇట్స్ ఇండీడ్ ఎ గ్రేట్ థింగ్ దట్ గాడ్ స్టెప్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఈ మాటకు అర్థం ఏంటంటే, సో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి బ్రతికి కలిగిన మానవుడు చంద్రమండలం మీదకి అడుగు పెట్టడం పెద్ద గొప్ప విషయం కాదట. కానీ సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి ఒక ఇంటెలిజెంట్ డిజైనర్, ఆయన ఆదిశక్తి అనేటువంటి దేవుడు ఈ లోకానికి అడుగు పెట్టాడు. వాక్యమైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, స్వయంభవుడైనటువంటి వాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్గా ఉన్నటువంటి వాడు, ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్ని పొటెంట్ అండ్ ఓమ్నిషియంట్ అనేటువంటి ఆ దేవుడే నరావతారిగా మానవతారం ధరించి ఈ లోకానికి అడుగు పెట్టడం గొప్ప విషయం అన్నారు. ఇది నేను చెప్పాను అనుకోండి, సో సార్ మీరు ఒక రిలీజియస్ స్పీకర్ అండి, మీరు ఎప్పుడు కూడా దేవుడి గురించే మాట్లాడతారు, ఏది మాట్లాడినా సరే దైవత్వం దగ్గర తీసుకొస్తారు, ఎందుకంటే యు ఆర్ రిలీజియస్ స్పీకర్. బట్ నేను ఎందుకు నా మాటలు చెప్పట్లేదంటే, ఆ వ్యక్తి ఒక సైంటిస్ట్, మన వలే మీకు వలే ఫిజిక్స్ చదువుకున్నాడు, కెమిస్ట్రీ చదువుకున్నాడు, ఆస్ట్రానమీ చదువుకున్నాడు. ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే చిన్న విషయం కాదండి. అన్ని శాస్త్రాల మీద చాలా పట్టుండాలి, అన్నిటి మీద ఎలక్వెన్సీ అతనికి ఉండాలి. ఆ వ్యక్తి చెప్పిన మాట దేవుడి లోకానికి వచ్చాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. దట్స్ వాట్ వీ సెలబ్రేట్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎ ఫెస్టివల్, ఇది పండుగ మాత్రమే కాదు, కానీ ఈ పండుగ వెనకాలన్నటువంటి అంతరార్థం ఏంటంటే, సాక్షాత్తు దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చిన అద్భుతమైన ఘట్టమే సో క్రిస్మస్. ఏమంటే దేవుడు పుట్టాడంటారేంటి? మీలో చాలామంది ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవునికి పుట్టుకుంటుందా? దేవునికి మరణం ఉంటుందా? దేవుడు పుట్టడం ఏంటి? మనమైతే మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, దేవునికి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. సో దేవుణ్ణి వాస్తవానికి శక్తి అని పిలుస్తారు కదండి. మనందరూ కూడా దేవుణ్ణి ఏమంటారు? ఆది పరాశక్తి అని పిలుస్తాం. శక్తి సంపన్నుడు, ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని శక్తులను సృష్టించిన వాడు దేవుడే. ఆయన నుంచే ఎనర్జీ అనేటువంటిది వచ్చిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయం నేను చెప్పానండి, మన థెర్మోడైనమిక్స్లో ఎనర్జీకి, శక్తికి ఒక నిర్వచనం ఇవ్వబడింది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. శక్తి పుట్టదు, దానికి అంతం కూడా ఉండదు, కానీ దాని రూపాన్ని మార్చుకుంటుంది. దేవుడు అనేటువంటి వాడు కూడా శక్తితో మనం పోల్చబడితే, దేవుని కూడా శక్తితో పోలిస్తే దేవునికి పుట్టుకేంటి, దేవునికి మరణం ఏంటి అనేటువంటి ఆలోచన రావచ్చు. ఆలోచన చేయండి, క్రిస్మస్ రోజున దేవుడు పుట్టడం కాదు అర్థం, దేవుడు తన రూపాన్ని మార్చుకుని లోకానికి వచ్చాడు. ఆయన విశ్వానికి ముందే ఆయన ఉన్నాడు, సమస్తం కూడా కలుగు చేయ క్రితమే. అంటే యూనివర్స్లో ఆయన ఉన్నాడు. నక్షత్రాలు, సూర్యచంద్రులు ఇవేమి క్రియేట్ చేయకముందే ఆయన టైమ్ స్పేస్ మ్యాటర్ని ఆయన క్రియేట్ చేశాడు. టైమ్ స్పేస్ మ్యాటర్, ఈ యొక్క విశ్వం అంతా కూడా టైమ్ స్పేస్ అండ్ మ్యాటర్ కదా. వీటి మూడింటిని కలుగు చేసిన వాడు. సో ఆయన తన రూపాన్ని మార్చుకుని లోకానికి వచ్చాడు. వాస్తవానికి దేవుడు అనేటువంటి వాడికి రూపం లేదు, దేవుడు అనేటువంటి వాడికి శరీరం లేదు, కానీ ఆయన 2018 సంవత్సరాల క్రితం, 2020 సంవత్సరాల క్రితం తన రూపాన్ని మార్చుకుని శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, శబ్దాన్ని మనం ఇంగ్లీష్లో వర్డ్ అంటాం, లేకపోతే సౌండ్ అంటాం శబ్దాన్ని. అదే గ్రీకు భాషలో శబ్దాన్ని ఏమంటారంటే లోగోస్ అంటారు, లోగోస్ అంటారు. ఇంగ్లీష్లో వర్డ్ అంటారు, తెలుగులో శబ్దాన్ని వాక్యము అంటారు, వాక్యం. మరి మన సంస్కృత భాష, మన భారతదేశంలో సంస్కృతానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సో సంస్కృతంలో వాక్యాన్ని, శబ్దాన్ని ఏమంటారంటే ఓం అంటారండి. ఏమంటారు? ఓం. సో ఓం అనేటువంటిది శరీరాన్ని ధరించుకుని లోకానికి రావటమే క్రిస్మస్. మన భారతదేశంలో ఒక తాత్వికవేత్త ఉండేటువంటి వారు, అతని పేరు స్వామి వివేకానంద. హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ హిమ్? స్వామి వివేకానంద. నా మటుకు నాకు ఆయన అంటే చాలా ఇష్టం. యూత్కి ఒక ఐకాన్, యూత్కి ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి ఆ స్వామి వివేకానంద 1891లో ఆయన ఆల్ రిలీజియస్ కాన్ఫరెన్స్కి చికాగోలో, అమెరికాలో చికాగో ఉంది, సో చికాగోలోకి ఆల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ తరపున భారతదేశానికి రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా అద్భుతంగా మాట్లాడాడు ఆయన. అమెరికన్స్ వాస్తవానికి మైక్ తీసుకోగానే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అంటుంటారు, కానీ మన భారతీయుడు, భారతదేశపు ఖ్యాతిని ప్రపంచ దేశాల్లోకి ఎగురువేసినటువంటి గొప్ప గనుడు, ఆయన మైక్ తీసుకొని ఒక మాట అన్నాడు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా,
నా ప్రియ సహోదరి సహోదరులారా అని ఎప్పుడైతే మైక్ పట్టుకుని ప్రారంభించగానే భారతదేశం గొప్పతనాన్ని చెప్తున్నాడు. భారతదేశానికి వేదాలకు గొప్పతనాన్ని చెప్తున్నప్పుడు అనేక మంది నోటి మీద వేలేసుకుని ఆ ప్రసంగాన్ని విన్నారు, ఆ లెసన్ విన్నారు. అయిపోయిన తర్వాత అందరూ స్టాండింగ్ ఏవియేషన్, అందరూ లేచి నిలబడి 10 నిమిషాలు నాన్ స్టాప్గా చప్పట్లు కొట్టారు. అంత అద్భుతమైన స్పీచ్ ఆ వ్యక్తి చికాగోలో ఆ సందర్భంలో ఇచ్చాడు. ఆ తర్వాత చాలామంది ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు. ఆ వ్యక్తి కూడా చాలా రిలీజియన్స్ గురించి తెలుసుకుంటున్నాడు, క్రిస్టియానిటీ గురించి కూడా ఆ వ్యక్తి తెలుసుకున్నాడట. సో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి, వాట్ డూ యూ థింక్ అబౌట్ జీసస్ గురించి నీ అభిప్రాయం ఏంటనంటే, ఆ వ్యక్తి తన పుస్తకాల్లో కూడా ఆ మాట రాసుకుంటూ వచ్చాడు. నేను ఆయన పుస్తకాలు అన్నీ కూడా నా దగ్గర ఉంటే, ఒక పుస్తకం నా దగ్గర ఉంది. ఆ పుస్తకం పేరు ప్రబోధ రత్నాకరం. ఆ ప్రబోధ రత్నాకరం అనేటువంటి ఆ పుస్తకంలో ఆ ప్రీఫేజ్లో, ఆ విషయ సూచిక అంటారు, ప్రీఫేజ్ అంటారు. ఆ ప్రీఫేజ్లో చెప్పబడిన మాటలు ఏంటంటే ఈ విధంగా ఆయన రాశాడు. ఏమనంటే, ఆది యందు వాక్యం ఉండెను. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ ఎ వర్డ్, ద వర్డ్ వాజ్ విత్ గాడ్. ఆ వాక్యము దేవుని వద్దుండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ శబ్దం ద్వారానే సర్వ ప్రపంచం నిర్మాణమైనవి. అంటే స్వామి వివేకానంద హీ సపోర్టెడ్ బిగ్ బ్యాంగ్. అంటే ఈ విశ్వం అంతా కూడా ఎలా వచ్చిందంటే ఒక శబ్దం ద్వారా వచ్చింది, ఒక పెద్ద విస్ఫోటనం చెందింది. ఆ యొక్క విస్ఫోటనం ద్వారానే ఈ పదార్థం అంతా కూడా వచ్చిందని బిగ్ బ్యాంగ్ చెప్తుంటే, సో ఆ వ్యక్తి దాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఒక శబ్దం ద్వారా ఇదంతా కూడా ఏర్పడింది అన్నాడు. సో ఆ మాటలు అలా చెప్పుకుంటూ వస్తూ ఆ శబ్దమే శరీరధారిగా, ఆ శబ్దమే ఫ్లెష్ ధరించుకుని ఈ లోకానికి వచ్చింది. ఆ శబ్దం ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు అన్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు అన్నాడు. ఇవి నా మాటలు చెప్పట్లేదు, స్వామి వివేకానంద చెప్పిన మాటలు. ఇవే మాటలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి యోహాను సువార్తలో ఉన్నాయి. జాన్ 1:1 ఈ మాటలు ఉన్నాయి. శబ్దము శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చింది. ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్, ద సౌండ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్. ఆయన యేసుక్రీస్తు ప్రభు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకేమన్నా చెప్తావా, వాట్ యూ థింక్ అబౌట్ జీసస్ అంటే, ఆయన చెప్పిన మాట నేరుగా మీతో చెప్తున్నాను. ఏమనంటే, ఇఫ్ ఐ వర్ ఇన్ ద డేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, I should have worshipped Jesus not with milk and not with water, but I should have worshipped Jesus with my heart's blood అనే మాట తెలియజేశాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే, నేనే గనక జీసస్ ఉండేటువంటి టైంలో ఉంటే గనక నేను ఆయన్ని నా కన్నీళ్లతోనో నీళ్లతోనో కాదు ఆయనకి పాదార్పణం చేయటం, నా కన్నీటితోనో నీళ్లతోనో పాదార్పణం చేయటం కాదు, కానీ నా గుండెను కోసి గుండెలోంచి కారుతున్న రక్తముతో జీసస్కి నేను పాదార్పణం చేస్తాను. జీసస్ అంత హోలీ అన్నాడు. జీసస్ అంతటి పరిశుద్ధుడు. ఒకసారి క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నేను చెప్పిన మాట, జీసస్ ఈజ్ హోలీ. జీసస్ పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరని చెప్పిన వాడు జీసస్ అని చెప్పాడు. ఆలోచన చేయండి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కాలిన్స్ అండ్ జేమ్స్ బెన్సన్ ఇర్విన్ వీరందరూ కూడా క్రీస్తు ప్రభుని ఆరాధించారు. వారు థీయిస్టులు, వారు దేవుణ్ణి ఆరాధికులు. మీలో చాలామందికి స్టూడెంట్స్కి ఒక అనుమానం ఏంటంటే, దేవుడు దేవుడు అంటారండి, అసలు దేవుడు ఉన్నాడా? ఈ మాట మనల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి కూడా దేవుడికి దండం పెట్టుకో, సో శనివారం కానీ గురువారం కానీ మంగళవారం వచ్చినప్పుడు గుడికి వెళ్ళరా, దండం పెట్టుకోరా, ఆ దేవుడు ఆ యొక్క కృప నీకు కావాలి, దేవుని యొక్క దయ నీకు కావాలని అంటుంటారు. సో అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే కనిపించాలిగా. ఈ ప్రపంచంలో మనం ఈ ప్రపంచాన్ని ఒక్కసారి చూస్తే కనుక డిఫరెంట్ వరల్డ్ వ్యూస్ ఉన్నాయండి. వరల్డ్ వ్యూస్ అంటే సో వివిధ రకమైనటువంటి తలంపులు, వివిధ రకమైన ఆలోచనలు. సో ఈ ప్రపంచంలో 5 రకాల జనాల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇఫ్ యూ కెన్ డివైడ్ ద ఎంటైర్ వరల్డ్, వీ కెన్ క్లాసిఫై ద పీపుల్ ఇంటూ 5 గ్రూప్స్ అకార్డింగ్ టు దేర్ బిలీఫ్ సిస్టమ్. అదేంటంటే, ఒక జాతి వారు దేవుడు ఉన్నారని నమ్ముతారండి. దేవుడు ఉన్నారు, ఎవడో ఉన్నాడండి దేవుడు అనేటువంటి వాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి ఎంత అద్భుతంగా నడుస్తుందని దేవుడు ఉన్నాడో అని నమ్ముతారు. వాళ్ళని ఏమని పిలుస్తారంటే థీయిస్టులు అంటారు. ఆ సిద్ధాంతాన్ని థీయిజం అంటారు. థీయిజం, ఇజం అంటే ఐడియా, థీయిజం అంటే ఉంది అని అర్థం. లేకపోతే ఆస్తికవాదం అన్నారు. దేవుడు ఉన్నాడు అనేటువంటి వాదాన్ని ఆస్తికవాదం అన్నారు. ఇంకా దానికి ఆపోజిట్ ఎథీయిజం. ఎథీయిజం అంటే నాస్తికవాదం. దేవుడు లేడు, దేవుడు ఉంటే మాకు చూపించండి. దేవుడు ఉన్నాడని చెప్పి తలలు పైకెత్తి మనం ఆకాశం వైపు చూడటం ద్వారా మన మెడలు నిప్పెడతాయి, కానీ దేవుడు మనకు కనిపించడు, దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అని మాట్లాడేటువంటి వారు సమాజంలో ఉన్నారు. ఈరోజున చాలామంది సో వాస్తవానికి ఏదో తల్లిదండ్రులు సంతోషపెట్టడం కొరకు,
లేకపోతే స్నేహితులు సంతోషపెట్టడం కొరకు దేవుడు కనిపించడానికి దండం పెడతారు, కానీ వారి మధ్యలో ఒక ప్రశ్న ఎప్పుడు కూడా తొలుస్తూనే ఉంటుంది, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఉంటే నాకు కనిపించాలిగా, ఆయన స్వరం నాకు వినిపించాలి కదా అని రకరకాల తలంపులు ఉంటాయి. సో జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన చార్లెస్ డార్విన్ కావచ్చు, ఫెడ్రిక్ నీచే కావచ్చు, ఈ రోజున చాలామంది శాస్త్రవేత్తల్లో దేవుడు నమ్మనటువంటి వారి ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇంకా మూడో రకమైనటువంటి ఆ గుంపు ఎవరంటే పాలిథియిస్టులు అన్నారు. అంటే దేవుడు ఉన్నారని నమ్ముతారు, ఆ దేవుళ్ళు చాలామంది ఉన్నారని నమ్ముతారు. దేవుడు ఉన్నాడని నమ్ముతారు, వాళ్ళు 33 కోట్ల మంది నమ్ముతారు. దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు, అందరిలో కూడా దేవుడిని చూస్తామంటారు. ఇదొక బిలీఫ్, దాన్ని పాలిథియిజం అన్నారు. ఇంకొకటి ఏంటంటే ప్యాంథియిజం. సో ప్యాంథియిజం అంటే అర్థం ఏంటంటే అద్వైతవాదము అంటే అద్వైతవాదం ఏం చెప్తుందంటే ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు సర్వం వ్యాపించి ఉన్నాడు. నువ్వు చూడాలి కానీ ఈ మైక్లో ఉన్నాడు, ఈ లైట్లో ఉన్నాడు, ఆ బెలూన్స్లో ఉన్నాడు, సో ఆ ట్రీలో ఉన్నాడు అని అద్వైతవాదాన్ని నమ్మేటువంటి వారు భారతీయుల్లో చాలామంది ఉన్నారు. దాన్ని ప్యాంథియిజం అంటారు. ఆ తర్వాత ఇంకొకటి మోనోథియిజం అన్నారు. మోనోథియిజం అంటే ఏకేశ్వరవాదం, దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, ఎకో దేవహ అని నమ్మేటువంటి వారు. సో ప్రపంచాన్ని ఈ విధంగా మనం వారి యొక్క బిలీఫ్ సిస్టమ్ని బట్టి వీ కెన్ క్లాసిఫైడ్ ద పీపుల్ ఇంటూ 5 మేజర్ గ్రూప్స్. మీకు అర్థమైందండి? ఇప్పుడు నా అంశం ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా, దీని గురించి ఒక్కసారి లెట్స్ థింక్ అబౌట్ ఇట్. దీని గురించి ఆలోచన చేద్దాం. దేవుడు ఉంటే మనకు కనిపించాలి కదా, దేవుడు మనకి ఎందుకు కనిపించడు అని ఆలోచన చేస్తే చూడండి, ఈ సూట్ నేను వేసుకున్నాను, ఈ సూట్ కుట్టినటువంటి వాడు ఇందులో ఏమైనా కనిపెడతాడా? కనిపించడు. ఈ మైక్ నా చేతిలో ఉంది, ఈ మైక్ తయారు చేసినప్పుడు ఇందులో కనబడతాడా? కనిపించడు. మీరందరూ చాలామంది యాపిల్ మొబైల్స్ ఫోన్స్ వాడుతున్నారు. సో స్టీవ్ జాబ్స్ అందులో కనబడుతున్నాడా? కనిపించడు కదా. ఇప్పుడు చూడండి, దేవుడు అనేటువంటి వాడు ఆయన టైం, స్పేస్, మ్యాటర్, ఈ విషయం అంతా కూడా ఏంటి? మనం ఫిజిక్స్ ఏం చదువుకుంటాం? ఈ టైం, స్పేస్ అండ్ మ్యాటర్, ఈ మూడే చదువుకుంటాం. ఈ మూడింటిని తయారు చేసినటువంటి వాడు ఆ మూడింటిలో ఉండడు, అందుని బట్టి టైంలో మనకు కనిపించడు. పదార్థం కాదు దేవుడు, అందుని బట్టి మనకు కనిపించడు. ఆయన తర్వాత స్పేస్లో ప్రదేశాన్ని కూడా ఆయన ఆక్యుపై చేయనటువంటి వాడు కాబట్టి కనిపించడు. మరి దేవుడు ఉన్నాడని ఎలా నమ్మాలి? ఒక మాట నేను చెప్పనివ్వండి, లేనటువంటి విషయాలు మనం చాలా నమ్ముతూ ఉంటాం, చూడనటువంటి విషయాలు చాలా నమ్ముతాం. మీలో ఎంతమంది యాటమ్ చూశారు? ఏటమ్ చూసారా? అణువు కనబడింది ఏమండి ఎప్పుడైనా? కానీ దాని యొక్క ఎఫెక్ట్ మనకు కనబడుతుంది. మన హిరోషిమా నాగసాకి వెళ్ళిపోతే కనుక, జపాన్లో హిరోషిమా నాగసాకి ఉంది, యాటమ్ యొక్క ఎఫెక్ట్ మనకు కనబడుతుంది. ఏంటది యాటమ్ యొక్క ఎఫెక్ట్? యాటమ్ బాంబ్. అమెరికన్స్ జపాన్ మీద వేశారు కదండి, రెండో ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్లో వేస్తే అనేక మంది చచ్చిపోయారు. యాటమ్ బాంబ్ అనేటువంటిది. యాటమ్ మనకు కనిపించదు. ఎగ్జామ్లో కనుక యాటమ్ లేదని నువ్వు రాస్తే కనుక నీకు వచ్చేది యాటమ్మే. ఇజంట్ ఇట్? యాటమ్ ఉందని నమ్మి మనం ఎగ్జామ్ రాయాలా? అంత మాత్రం యాటమ్ మనకు కనబడుతుందా? ఇంకొక మాట చెప్తాను, ప్రాణం మనకు కనబడుతుందా? ప్రాణం మనకు కనబడుతుందా? అంత మాత్రం లేదని చెప్దామా? ప్రాణం ఉంది, అందుని బట్టే నేను మాట్లాడుతున్నాను. నా పేరు పాల్ ఇమాన్యుయల్, నేను మాట్లాడుతున్నంటే నాలో ప్రాణం ఉంది, మీలో ప్రాణం ఉంది కాబట్టి మీరు వింటున్నారు. ఆలోచన చేయండి, ప్రాణం మనకు కనిపించదు. ఇంకొక మాట చెప్తాను, మనకు కరెంటు కూడా కనిపించదు. కరెంటు కూడా కనిపించదు. ఎవరన్నా కరెంట్ చూడాలంటే మీరు ప్లగ్లోకి వెళ్ళి వేలు పెట్టండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది కరెంట్ పవర్ ఏంటో. సో దాని ఎఫెక్ట్ మనం చూస్తాం. కాజ్ మనం చూడకపోయినా దాని ఎఫెక్ట్ మనం చూస్తూ ఉంటాం. ఈ విషయంలో కూడా దేవుడు ఉన్నటువంటి ఎఫెక్ట్ మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టింపబడుతున్న వస్తువులు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ ఉన్నాడు. నేను ఒక ఆర్గ్యుమెంట్ మీ ముందు త్వరగా పెడతాను, చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్పగలను. దేవుడు లేడు అని చెప్పడానికి సుమారుగా 20-24 వరకు ఆర్గ్యుమెంట్స్ వరుసగా మీ ముందు ఉంచగలను. కానీ సమయానికి అనుకూలంగా ఒక ఆర్గ్యుమెంట్ మీ ముందు ఉంచుతాను. అదేంటంటే టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. అందరూ చెప్పండి, టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. ఇది యాక్చువల్లీ ఒక గ్రీక్ థాట్ అండి. ఇది గ్రీక్లో దీన్ని ప్రవేశపెట్టారు. దీని అర్థం ఏంటంటే టెలియోస్ అంటే డిజైన్ అని అర్థం. టెలియోస్ అంటే అర్థం ఏంటి? డిజైన్. సో ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే ఎవ్రీ డిజైన్ ఇంప్లాయిస్ ఏ డిజైనర్. మరొకసారి చెప్తున్నాను, ఎవ్రీ డిజైన్ హ్యాస్ ఇంప్లాయిస్ ఏ డిజైనర్. ప్రతి డిజైన్ కూడా డిజైనర్ ఉంటాడు, ప్రతి డిజైన్కి డిజైనర్ ఉంటాడు. దేర్ ఈజ్ ఎ డిజైన్ ఇన్ ద యూనివర్స్. ఈ ప్రపంచం అంతా కూడా ఒక డిజైనే. ఏ వస్తువు మీరు చూడండి, మన యొక్క హ్యూమన్ ఆర్గాన్స్ మీరు చూడండి, ఒక సూర్యుని మీరు చూడండి, ఒక నక్షత్రాన్ని మీరు చూడండి, ఒక యాటమ్ మీరు చూడండి, ఒక మాలిక్యూల్ మీరు చూడండి, ప్రతిదీ కూడా
దేర్ఫోర్ దేర్ మస్ట్ బి ఇంటెలిజెంట్ డిజైనర్ బిహైండ్ ద యూనివర్స్. ప్రతిదీ కూడా ఒక డిజైన్ అయితే ప్రతి డిజైన్కి ఒక డిజైనర్ ఉన్నాడు. కాబట్టి ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ ఈ ప్రపంచంలో ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను త్వరగా. మన హ్యూమన్ బాడీలో డిఎన్ఏ ఉంది. వాట్ ఈస్ డిఎన్ఏ? డియాక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. మన బాడీ అంతా డిఎన్ఏలతోనే ఉంది. జన్యువులు అని పిలిచారు. చూడండి, మన యొక్క ప్రతి డిఎన్ఏ మీద కోడ్ ఉంటుంది. తెలుసా మీకు? ఒక ఇంటెలిజెంట్ కోడ్ ఉందండి. దాని డిఎన్ఏ కోడ్ డీకోడ్ చేయగలిగారట. సో అది ఎంత ఇన్ఫర్మేషన్ అంటే నిజంగా ఒక బ్రిటానిక్ ఎన్సైక్లోపీడియాలో ఒక సెల్ మీద ఉన్నటువంటి ఆ కోడ్, దానికి ఇన్ఫర్మేషన్ ఒక బ్రిటానిక్ ఎన్సైక్లోపీడియా ఇన్ఫర్మేషన్తో సమానమని చెప్తున్నారు. ఆలోచన చేయండి, ఒక పిచ్చి రాతలు కాదు మన యొక్క జన్యువుల మీద రాయబడినటువంటిది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అందరికీ బాగా అర్థమవుతుంది. మీరు ఎంతమందికి బీచ్కి వెళ్ళారో? ఉప్పాడ బీచ్ ఉంది కదా మనకి, చాలామంది వెళ్ళి ఉంటారు. మీరు వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరో ఆ ఇసుక మీద ఒక మాట రాశారు. ఏంటంటే ఐ లవ్ ఇండియా అని రాశారు. ఎవరు రాశారు? ఐ లవ్ ఇండియా. ఎవరు రాశారో మీరు చూడలేదు. మీరు వెళ్ళేటప్పటికి ఆ మాట అక్కడ కనబడుతూ ఉంది. మీరు వెళ్ళగానే ఈ విధంగా అనుకోరు. ఒక అల వచ్చి ఐ లవ్ ఇండియా అనే మాట రాసి ఉంటుందని మీరు అనుకుంటారా? ఏమనుకుంటారు మీరు? సంబడి హ్యాస్ రిటన్ దిస్ లైన్. ఎవరో దీన్ని రాశారు. వాళ్ళకి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. ఖచ్చితంగా ఐ లవ్ ఇండియా అంటే ఇంగ్లీష్లో రాశాడు కాబట్టి ఒక స్క్రిప్ట్ మనకు కనపడుతుందంటే దాని వెనకాల ఒక ఇంటెలిజెంట్ రైటర్ ఉంటాడు. ఇజంట్ ఇట్? మరి ఈ ప్రపంచం అంతా కూడా డిఎన్ఏ కోడ్ మీరు తీసుకోండి. ఈ ప్రపంచం అంతా కూడా అద్భుతమైన విధానంలో తయారు చేయబడిందంటే దీని వెనకాల ఒక డిజైనర్ ఉన్నాడు. ఒక డిజైన్ కదండి ఈ ప్రపంచం అంతా కూడా. మన కన్ను ఒక అద్భుతమైన డిజైన్ కాదా? ఒక కన్నును కనుక మనం ల్యాబొరేటరీలో తయారు చేయాలంటే కనుక 50,000 ట్రాన్సిస్టర్స్ అవసరం అట ఒక కన్నుకి. అంటే సుమారుగా మన కంటిలో ఇన్ని వేల ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. అద్భుతమైన డిజైన్. నిజంగా ఈ రోజున ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి వారు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఆప్థమాలజీ అని ఒక సైన్స్కి వెళ్తారు. 2 years కంటి మీదే వారు చదువుతారు. ఆ డిజైన్ చదువుతుంటారు. హార్ట్, గుండె, దాని యొక్క పనితీరు గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది దానికంతటా అది వచ్చినటువంటిది కాదు. ఎవరో దీన్ని డిజైన్ చేశారో. ఇంత అద్భుతంగా ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్గా మన యొక్క డిజైన్ చేయబడిందనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో ఒక మాట నేను చెప్పనివ్వండి. ఈరోజు విశ్వం అంతా కూడా ఒక డిజైన్. మీకు యాంథ్రోపిక్ ప్రిన్సిపల్స్ త్వరగా చెప్తాను. అంటే ఈ విశ్వము కనుక కొన్ని ప్రిన్సిపల్స్ మీద వర్కౌట్ అవుతూ ఉంది. ఆ ప్రిన్సిపల్స్లో కొద్దిగా తేడా వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో బ్రతకలేం. సో ఈ ప్రపంచంలో ఐజాక్ న్యూటన్, ఆ వ్యక్తి గ్రావిటేషనల్ లాస్ని ఈ ప్రపంచానికి అందించాడు. గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ లాస్. సో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఒకసారి యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడట. యాపిల్ పండు నేరుగా తన ముఖం మీద పడింది. నువ్వు నేనైతే గుట్టుకుమని మింగేస్తాం యాపిల్ పండు, కానీ ఆ వ్యక్తి అయితే యాపిల్ పండు ఎందుకు ఆకాశంలోకి పైకి వెళ్ళిపోలేదు, ఎందుకు క్రిందకి పడింది అనేటువంటి విషయం ఆలోచన చేశాడు. ఎట్టకేలకు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఇప్పుడు గ్రావిటీ ఎవరైనా చూడగలుగుతారా? ఆర్ యు ఏబుల్ టు సీ గ్రావిటీ? కనపడదు కదా. కానీ మీరు ఒక ఎత్తైన మేడ మీదకి వెళ్ళి గ్రావిటీ ఉందో లేదో పరీక్షించవచ్చు. ఒక్కసారి కిందకి దూకితే గ్రావిటీ ఉందో లేదో మీకు అర్థమైపోద్ది. ఒక చెట్టు ఎక్కి దాని మీద దూకండి, గ్రావిటీ ఉందో లేదో అర్థమవుతుంది. అన్ని విషయాలు మనకు కనిపించవండి. గ్రావిటీ ఎంత అంటే చెప్తారా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గ్రావిటీ? 9.8. వెరీ గుడ్. 9.8 ఉంది. ఎందుకు 9.8 ఉంది కదా? అది మారచ్చుగా. అది ఎందుకు కాన్స్టాంట్గా ఉంది? ఒకవేళ మారితే ఏంటి సమస్య అంటే, సైంటిస్టులు ఈరోజు చెప్తుంది ఏంటంటే, గ్రావిటీలో కనుక తేడా వస్తేనట మన యొక్క ఎర్త్ మీద ఏ జీవం కూడా బ్రతకదట. ఒకవేళ కనుక గ్రావిటీలో 9.8 కాకుండా 9.9, 9.7 లేకపోతే ఆ యొక్క 10 లేకపోతే కొంత చేంజెస్ వచ్చిన సెంటీమీటర్స్లో చేంజ్ వచ్చినా సరే ఈ భూమి మీద ప్రాణకోటి నివసించలేదట. ఇప్పుడు ఆలోచన చేయండి, గ్రావిటీ కరెక్ట్గా ఉండాలని ఎవరు ఫిక్స్ చేశారు? ఇది ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఫైన్ ట్యూన్డ్ అనమాట. ఇది ఈ విషయం అంతా కూడా ఒక అద్భుతంగా ట్యూన్ చేయబడింది. ఇట్స్ ఎ ఫైన్ ట్యూన్డ్, అద్భుతమైన విధానంలో ఫైన్ ట్యూన్ చెప్పింది. ఇప్పుడు నేను అంటున్నాను 9.8 అనేటువంటి దాన్ని ఎవరు ఫిక్స్ చేస్తుంటారు? అదేదో ర్యాండమ్ సెలక్షన్స్ వచ్చేసింది. అది లేదే. ఆక్సిజన్ పర్సెంటేజ్ మనకు తెలుసు. ఎంత ఆక్సిజన్ పర్సెంటేజ్? 21%. 21% ఆక్సిజన్ ఉండాలని ఎవరు క్రియేట్ చేశారు? నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నా అంటే, ఈ టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే,
ఎవ్రీ డిజైన్ ఇంప్లాయిస్ ఎ డిజైనర్. ఏ డిజైన్ మీరు చూస్తున్నా సరే ఒక డిజైనర్ మీకు కనపడతాడు. ఈ యొక్క మొబైల్ ఫోన్ నా చేతిలో ఉంది, ఈ మైక్రోఫోన్ ఉంది, దీని వెనకాల ఎవరున్నారు? డిజైనర్ ఉన్నాడు. లేకపోతే ఈ పోడియం నాకు కనబడుతుంది, ఈ పోడియంకి ఒక డిజైనర్ ఉన్నాడు. ఆ యొక్క సౌండ్ బాక్స్ మనకు కనబడుతుంది, ఆ సౌండ్ బాక్స్ ఒక డిజైనర్ ఉన్నాడు. ఈ విశ్వము, ఈ యొక్క విశ్వమంతా కూడా, సో మన గ్యాలక్సీ కావచ్చు, ఈ యొక్క సన్ కావచ్చు, మూన్ కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, ఇదంతా కూడా ఒక డిజైన్ అయితే దాని వెనకాల డిజైనర్ ఉన్నారు. ఆయన్నే మనము దేవుడు అని అంటాం. ఆయనే మనము దేవుడు అని అంటాం. ఆ వ్యక్తినే మనం ఇంటెలిజెంట్ డిజైనర్ అని పిలుస్తాం. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయని కూడా నేను ముందుకు వెళ్తున్నాను. అదేంటంటే ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే దేవాది దేవుడు, అంటే ఏ దేవుడైతే సర్వాన్ని కలుగు చేశాడో ఆ దేవుడు ఈ లోకానికి నరావతారుగా రావటమే క్రిస్మస్ అని మనం అంటున్నాం. చూడండి, హ్యూమన్ ప్రాబ్లం గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ప్రేయర్ మనం చేస్తున్నాం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రేయర్ దట్ హ్యావ్ బీన్ ప్రేయడ్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ ఎర్త్. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఒక ప్రార్థన ఈ ప్రపంచంలో చేయబడతా ఉంది. నా తల్లి పూర్వీకులు, నా తండ్రి పూర్వీకులు కూడా ఈ ప్రార్థన చెప్తూ వస్తున్నారు. ఆ ప్రార్థన ఏంటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆ ప్రార్థన ఏంటంటే, ఓ దేవుడా, ఓ భగవంతుడా, నేను అసత్యంలో ఉన్నాను, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు. రెండవ ప్రార్థన ఏంటంటే, నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు. మూడవ ప్రార్థన, నేను మృత్యువుతో ఉన్నాను, నన్ను జీవంలోకి దాటించు. ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఓ డివైన్ పవర్, ఐఎమ్ ఇన్ అన్రియాలిటీ, లీడ్ మీ ఫ్రమ్ అన్రియాలిటీ ఇన్ టు రియాలిటీ. ఐఎమ్ ఇన్ డార్క్నెస్, నేను చీకట్లో ఉన్నాను, నాకు ఏది వెలుగో తెలియట్లేదు, చీకట్లో పాపాంధకారంలో ఉన్నాను, అందును బట్టి చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించు, నాకు వెలుగు కావాలి అని మనిషి కోరుతున్నాడు. మూడోదిగా మృత్యోర్మ అమృతంగమయ. ఎంత మాట్లాడినా, నేను ఎన్ని కబుర్లు చెప్పినా ఒక రోజుకి నేను ఎక్కడ పాతిపెట్టబడాలి? మట్టి నుంచి వచ్చాను కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే. పునరపి జననం, పునరపి మరణం. చెప్తున్న నేను ఒకనాటికి చనిపోతాను, వింటున్న మీరు ఒకనాడు చనిపోతాను. ఇంతేనా జీవితం? చదువుకుంటాం, ఉద్యోగం సంపాదిస్తాం, ఉద్యోగం అయిపోయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పిల్లలు, మళ్ళీ వాళ్ళని పెద్ద చేస్తాం, వాళ్ళని చదివిస్తాం, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. సో అలా వాట్ నెక్స్ట్ అనేటప్పటికి చివరికి ఒక పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆగిపోవాలి. ఏంటంటే ఒక 70-80 సంవత్సరాలు రాగానే చచ్చిపోతాను కదండి. మరి చచ్చిపోయిన తర్వాత ఏంటి? చచ్చిపోయిన తర్వాత అంతేనా జీవితం? చచ్చిపోయిన తర్వాత జీవం ఉందా లేదా ఆలోచన చేస్తున్నావా? చూడండి, ఈరోజు నా జీవంలోకి నేను నిత్యము బ్రతకాలి, నేను అమరుడుగా ఉండాలని మనిషి కోరికైతే ఇదే ప్రార్థన చేస్తున్నాడు. ఈ మూడింటికి ఆన్సర్ ఎప్పుడైతే వస్తుందో మనిషికి, అప్పుడే శాంతిని అనుభవిస్తాడు. ఈరోజున ఒక ప్రేయర్ని ఒక హానెస్టీతో, ఒక ప్యూరిటీతో, ఒక ఇంటిగ్రిటీతో దేవుడిని అడుగుతున్నాం. ఏ దేవుడైనా సరే, నేను చీకట్లో ఉన్నాను, వెలుగులోకి నడిపించు. అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు. మృత్యువులో ఉన్నాను, నాకు జీవంలోకి నన్ను నడిపించు. ఈరోజున మనల్ని చాలామంది ఫూల్ని చేస్తూ ఉంటారండి. ఈరోజు మనిషి అనుకుంటున్నాడు నేను చాలా తెలివైన పట్టిన అనుకుంటాడు, కానీ ఆ వాస్తవికతలను బ్రతుకుతున్నాడు. తన జీవితంలో చాలా విషయాలు తెలియదు. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ మనిషికి తెలియదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసా? ఎవరి ద్వారా వచ్చావో తెలుసా? అదేంటంటే మా తల్లిదండ్రుల ద్వారా నేను వచ్చానంటావు. అసలు నీకు జీవాన్ని ఇచ్చింది ఎవరు? పిండములో, తల్లి పిండములో, తల్లి గర్భంలో ఆ రూపాన్ని ఇస్తుంది ఎవరు? ఆ తర్వాత నీ జీవితానికి ఉన్న అర్థం ఏంటో నీకు తెలుసా? నీ జీవితానికి ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? నీ జీవితానికి డెస్టినీ తెలుసా? ఒకటి ఆరిజిన్, రెండోది మీనింగ్, మూడోది పర్పస్, నాలుగోది డెస్టినీ. ఈ 4 విషయాలు మనిషి తెలుసుకోవాలి. అసలు ఎడ్యుకేషన్ అనే మాటకు అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఇక్కడ చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. నాకు తెలుసు ఒక ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను మాట్లాడుతున్నాను. జేఎన్టీయూ అంటే ఆంధ్రాలో ఒక ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజ్ కదా. సో వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఎడ్యూస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి ఎడ్యుకేషన్ అనే మాట వచ్చిందండి. ఎడ్యూస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి ఎడ్యుకేషన్ అనే మాట వచ్చింది. ఎడ్యూస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నో అబౌట్ యువర్ సెల్ఫ్. నో అబౌట్ యువర్ సెల్ఫ్. విద్యలో 2 రకాలు ఉంటాయి. ఒకటి పరావిద్య, రెండోది అపరావిద్య. ఇంగ్లీష్లో చెప్పాలంటే లోయర్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హయ్యర్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్. లోయర్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో మనం చదివేటువంటి ఈ యొక్క బీటెక్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, వీటన్నిటినీ కూడా
అది లోయర్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ కిందకు వేశారు. మరి వాట్ ఈజ్ హయ్యర్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటే మన గురించి మనం తెలుసుకోవడమే. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, వేర్ ఆర్ వి కమ్ ఫ్రమ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ వాట్ ఈస్ ద డెస్టినీ. మన జీవితానికి ఉన్న గమ్యం ఏంటి, మన గురించి మనం తెలుసుకోవడమే, మనల్ని ఎవరు కలుగు చేస్తారో తెలుసుకోవడమే, అదే హయ్యర్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అంట. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, విద్యకు పరమార్థం మోక్షం అన్నాడు. ఈరోజు మన విద్య మనల్ని ఎక్కడ నడిపించాలి, చనిపోయిన తర్వాత మోక్షానికి నడిపించాలి. ఒకవేళ మన విద్య మనల్ని మోక్షాన్ని నడిపించకపోతే మన విద్య వల్ల ప్రయోజనం లేదట. ఆలోచన చేద్దాం. ఈరోజున మన జీవితాల్లో మనిషి ఈరోజున అయోమయ పరిస్థితుల్లోనే ఉంటున్నాడు, బ్రతుకుతున్నాడు, జీవిస్తున్నాడు, కానీ తన జీవితంలో ఏదో అశాంతి. ఒక సందర్భంలో నేను క్రికెట్ బాగా ఆడుతుండేటువంటి వాడిని. క్రికెట్ చూస్తూ ఉంటాను, ఎక్కువ చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి నేను చూసేటువంటి టైంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఒక బౌలర్ బాల్ తీసుకుని బ్యాట్స్మెన్కి బాల్ వేస్తున్నాడు. నాన్ స్ట్రైకర్లో ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, స్ట్రైకింగ్లో ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. బాల్ తీసుకుని వేస్తూ ఉన్నప్పుడు అతడు బాలు అలా త్రో చేయకుండా పరిగెడతా ఉన్నాడు. ఏంటని చూస్తే కనుక వెనకాల చాలామంది బ్యూటిఫుల్ గర్ల్స్, అందమైన అమ్మాయిలు వెనకాల పరిగెడుతున్నారు. అతను వెనకాల సుమారు ఒక 20-30 మంది అతను వెనకాల పరిగెడుతుంటే ఎందుకు పరిగెడుతున్నారని చూస్తే ఆ వ్యక్తి యాక్స్ అనే పర్ఫ్యూమ్ వేసుకున్నాడట. అందులో వాళ్ళ స్మెల్కి వాళ్ళందరూ కూడా టెంప్ట్ అయిపోయి, వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయిపోయి అతను వెనకాల పరిగెడుతున్నారు. ఆలోచన చేయండి, ఈ అడ్వర్టైజ్మెంట్ చూసాం, నువ్వు చూసావు అడ్వర్టైజ్మెంట్, కాకినాడ భానుగుడి సెంటర్లోకి వెళ్ళిపోయి ఒక యాక్స్ స్ప్రే హిమ్మని అడుగుతున్నావు. ఆలోచన చేయండి, ఒక స్ప్రే కూడా అమ్మాయి పడిపోతే నిజంగానే అమ్మాయేనా? అంటే ఈ రోజున సొసైటీ ఒక యాడ్స్ కానివ్వండి, ఒక మూవీస్ కానివ్వండి, ప్రజలను ఎంత ఫూల్ చేస్తూ ఉన్నాయి. ఎవరో హీరో ఉంటాడు, అతడు ఎలా చిటికేస్తే ట్రైన్ ఆగిపోద్దట. ఆలోచన చేయండి. అంటే నేను ఏ ఒక్కరిని కూడా క్రిటిసైజ్ చేయట్లేదు. రియాలిటీలో మనం బ్రతకట్లేదు, అవాస్తవికతలో బ్రతుకుతున్నాం. ఇంకా మన రోటోమ్యాక్ మీకు తెలుసో తెలీదో, నేను చదువుకునే టైంలో రోటోమ్యాక్ పెన్ ఉండేది. అప్పుడు ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఒక అబ్బాయి చక్కగా లెటర్లు రాస్తూ ఉండేటువంటి వాడు. ఏ లెటర్లో? లవ్ లెటర్లో అందరికి రాస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరు పడరో. అప్పుడు చాలా విచారంతో ఉంటాడు. నేను అనేక అమ్మాయిలకి లవ్ లెటర్ రాస్తున్నాను, ఏ ఒక్కరు పట్టలేదంటే ఫ్రెండ్ వచ్చి, ఒరే ఇదిగో ఈ రోటోమ్యాక్ పెన్ తీసుకుని రాయిరా, అమ్మాయిలందరినీ వెనకాల అంటాడు. అయితే ఇవి అంటాడు, రోటోమ్యాక్ తీసుకుని ఆ ఉత్తరాలు రాస్తుంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది 20 మంది పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ యాడ్ క్రియేట్ చేసిన వాడు ఏమంటాడంటే, నీకు కూడా అమ్మాయిలు పడాలా, రోటోమ్యాక్ పెన్ కొను. నిజంగా ప్రాక్టికల్గా జరుగుతాయి అవి. ఆలోచన చేయండి. ఒకవేళ ఆ రోటోమ్యాక్ పెన్ కొనేసుకుని నువ్వు రాసిస్తే నిజంగా అమ్మాయి పడిపోద్దా? ఈరోజు మనము వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ వేర్ ద కన్ఫ్యూషన్ ఈజ్ గోయింగ్ ఆన్. నిజంగా కన్ఫ్యూజన్ అనేటువంటి ఈ సొసైటీలో మనం చూస్తూ ఉన్నాం. నేను కొంతమందిని త్వరగా మీ ముందు పెడతాను. వారి జీవితంలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారండి, సక్సెస్ సాధించారు, కానీ వారిని ఎందుకో ఒంటరితనం బాగా వారిని అలుముకుంది. మీలో చాలామంది షారుఖ్ ఖాన్ తెలుసు. మన యొక్క ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ బాలీవుడ్లో. అద్భుతమైనటువంటి నటన, అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ కలిగినటువంటి యాక్టర్ అతను. కరణ్ థాపర్ అనేటువంటి ఒక వ్యక్తి ఫేస్ టు ఫేస్ తన ఇంటర్వ్యూస్ జరిగిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు ఫేస్ టు ఫేస్ అనేటువంటి ఇంటర్వ్యూలో. ఈ యొక్క షారుఖ్ ఖాన్ని చాలా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు చివరికి వచ్చేసిందండి ఇంటర్వ్యూ అంతా కూడా. చివరికి వచ్చిన తర్వాత ఒక మాట అడిగాడు, ఏమంటే హూ ఈస్ షారుఖ్ ఖాన్ అని అడిగాడు. హూ ఈజ్ షారుఖ్ ఖాన్? షారుఖ్ ఖాన్ ఎవరు? వెంటనే షారుఖ్ ఖాన్కి వెంటనే కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయండి. షారుఖ్ ఖాన్ ఎవరు? ఆ ప్రశ్న అడగానే చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎమోషనల్ అయిపోయి షారుఖ్ ఈజ్ అలోన్ అంటాడు. షారుఖ్ ఈజ్ అలోన్, ఒంటరివాడు. చాలా సినిమాల్లో అతనికి స్టార్ డమ్ ఉంది, చాలా సినిమాల్లో కోట్లాది రూపాయలు సంపాదించాడు, కానీ తన జీవితంలో ఏదో వెలితి. రాత్రి పడుకుని ఉంటే ఏదో ఒక వెలితి, జీవితం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏదో ఒక వెలితి, ఒంటరితనం మనిషిని ఈరోజున ఆహ్వానిస్తూ ఉంది. ప్రపంచంలో అందరూ అండి, ఎవరో ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక ఒంటరితనం మనిషిని అలుముకుంటా ఉంది. మీలో చాలామందికి మైకేల్ జాక్సన్ చనిపోయాడు అనుకోండి, ఈ ప్రపంచంలో అప్పర కుబేరుడు
నేను అమెరికా అనేటువంటి దేశానికి ఇలాగే టాక్స్ ఇవ్వడానికి వెళ్తాను. అతనికి ఎస్టేట్ని చూసాను. నెదర్లాండ్ అనే ప్రాంతంలో 1300 ఎకరాలండి తన హౌస్. ఎన్ని ఎకరాలు? 1300 ఎకరాల్లో అతని యొక్క హౌస్ ఉంటుంది. నిజంగా వరల్డ్లో ఉన్న ప్రతి లగ్జీరియస్ ఆ ఎమ్యూనిటీ అంతా కూడా అక్కడ ఉంటుంది. ఆ వ్యక్తి ఒకవేళ కనుక ఎక్కడికన్నా షో ఇవ్వడానికి వెళ్తే కనుక జస్ట్ 5 మినిట్స్కి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అతనికి ఇవ్వాలి. మన ఇండియా వచ్చాడండి, ముంబై వచ్చాడు చాలా కాలం క్రితం, క్రితం వస్తే. సో ముంబైలో అతనికి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ కోట్లలో ఉంది. ఇంక ఈ ప్రపంచంలో ఏ స్టార్, ఈ ప్రపంచంలో ఏ పాప్ స్టార్ కూడా అంత సంపాదించలేదు. తన జీవితంలో చాలా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాడు మైకేల్ జాక్సన్. అతడు ఒక సందర్భంలో అంటాడు, ఐఎమ్ అలోన్ ఇన్ ద వరల్డ్, నేను ఈ ప్రపంచంలో ఒంటరి వాడిని. తనకి ఎప్పుడు కూడా మరణ భయం ఉంటుండేటువంటిదట. ఇంత రెప్యుటేషన్ నాకు వచ్చింది, ఇంత ఖ్యాతి వచ్చింది, ఇంత డబ్బు ఉంది, చచ్చిపోతే నేనేమవుతాను, చచ్చిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి తన చుట్టూరు కూడా ఎప్పుడు 12 డాక్టర్స్ని తన ముందు పెట్టుకునేటువంటి వాడట. తనకి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి 12 మంది డాక్టర్లు ఉండేవారు. అతనికి ఆల్రెడీ అతని యొక్క అవయవదానం చేయడానికి, అతనికి ఆర్గాన్స్ ప్లాంట్ చేయడానికి, అతని యొక్క ఆర్గాన్స్ని ఎక్స్చేంజ్ చేయడానికి అనేక వేలాది మందికి ముందునే డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ కూడా పెట్టించుకునేటువంటి వాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 53 హీజ్ ఎక్స్పైర్డ్. ఆ వ్యక్తి చనిపోయాడు. ఎంతో బాధతో చచ్చిపోయాడు ఆ వ్యక్తి. ఒక మాట నేను చెప్పనివ్వండి, మనిషి జీవితంలో ఏదో ఒంటరితనం. ఈరోజు నీ జీవితంలో కూడా సో బ్రదర్ ఆర్ నాన్ని పేరు పెట్టన్న పిలవచ్చు మీరు, బ్రదర్ నా జీవితంలో కూడా ఏదో వెలుతుందండి, నా జీవితంలో ఏదో కొరత ఉంది. నేను చేయకూడదు అనుకుంటాను, దాన్నే చేస్తాను. నేను చేయాలనుకుంటాను, దాన్ని చేయలేను. ఇలా బ్రతకూడదు అనుకుంటాను, అలాగే బ్రతుకుతాను. ఇలా తప్పు చేయకూడదు అనుకుంటాను, అదే తప్పు చేస్తాను. నేను ఇలాగే ఒకసారి బెంగళూరులో ఒక టాక్ నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ నన్ను కలుసుకున్నాడు. ఆ వ్యక్తి చెప్పినటువంటి సమస్య ఏంటో తెలుసా? అందరూ మేజర్స్ కాబట్టి చెప్తున్నాను అతని యొక్క సమస్య. అతని పేరు కూడా నేను రివీల్ చేయట్లేదు. ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే, నేను ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నానండి, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నాకు పోర్నోగ్రఫీ మూవీస్ చూసేటువంటి అలవాటు ఉంది. సో వాట్స్ రాంగ్ అనేటువంటి మాట మీలో చాలామంది అనొచ్చు. ఆ వ్యక్తి సమస్య ఏంటో తెలుసా? నేను ఉదయం ఒక పాన్ చూస్తాను, పడుకునే ముందు ఒక పాన్ చూస్తాను. నా మైండ్ అంతా డిఫైల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏమైపోతానని భయంగా ఉందండి. నేను ఏ ఒక్కరిని కూడా పవిత్రంగా చూడలేకపోతున్నాను, ఇంక్లూడింగ్ మై మదర్, ఇంక్లూడింగ్ మై సిస్టర్స్. ఏ ఒక్కరిని కూడా నేను పరిశుద్ధంగా చూడలేకపోతున్న. ఆలోచనలు పాడైపోయినాయి, నా అంతరంగం పాడైపోయింది, నా యొక్క చూపులు పాడైపోయినాయి. సో నాకు సొల్యూషన్ దొరుకుతుందా, నాకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అని ఆ వ్యక్తి అడిగాడు. నేను చెప్పాను, దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. నీ సమస్యకు పరిష్కారం ఉందయ్యా. సో ఆ పరిష్కారం ఇవ్వటానికే సో ఒక దేవుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఆ వ్యక్తి కొన్ని మాటలు చెప్పాను. కొన్ని నెలల తర్వాత సో ఆ వ్యక్తి ఆ సమస్య పరిష్కారాన్ని పొందుకున్నాడు. ఈరోజున చాలామంది సమస్య ఏంటంటే, సార్ నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏదైతే చేయాలనుకున్నానో దాన్ని చేయలేకపోతున్నానో, చేయకూడని వాటినే నేను చేస్తున్నాను, ఇది నా సమస్య. కొన్నిసార్లు ఇలా జుట్టు పట్టుకుంటా ఉన్నాను, ఇలా కాదు కదా నేను బ్రతకాలి, ఐఎమ్ నాట్ సపోజ్ టు లివ్ లైక్ దిస్, ఇలా కాదు నేను బ్రతికేటువంటిది, నేను ఒకలా బ్రతకాలనుకుంటున్నాను కానీ బ్రతకలేకపోతున్నాను, నా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఏదో అశాంతి, చేస్తున్నంతసేపు ఏదో కిక్ వస్తూ ఉంది, చేసిన తర్వాత ఆ గిల్టీ కాన్షియస్నెస్ నాలో బయలుదేరుతూ ఉంది. సో చేస్తున్నంతసేపు ఆరాటం, చేయాలి చేయాలి చేయాలి, చేసిన తర్వాత నాలో ఒక పోరాటం బయలుదేరుతుంది. అది ఏ ఒక్కరికి అర్థం కానిటువంటిది. నాకు నేనుగానే ఒంటరితనాన్ని అనిపిస్తున్నాను, నాకు నేనుగానే ఏడుస్తున్నాను. ఎలా ఉన్నారు అంటే బాగానే ఉన్నానని చెప్తున్నాను, కానీ నాలో ఒక సంఘర్షణ, నాలో ఒక యుద్ధం బయలుదేరుతూ ఉంది. ఎస్, ఈ ప్రపంచంలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, అతని పేరు బ్లైజీ పాస్కల్. చెప్పండి, బ్లైజీ పాస్కల్. మనందరూ కూడా బ్లైజీ పాస్కల్ అతని యొక్క లాస్ మనం చదివాం కదా. బ్లైజీ పాస్కల్లో వాస్తవానికి ఒక ఎథియిస్ట్. ఆ వ్యక్తి ఒక నాస్తికుడు, దేవుడు నమ్మనటువంటి వాడు. ఒకరోజు తన యొక్క 2 గుర్రాలు, అంటే ఒక బండి ఉంది అతనికి, 2 గుర్రాలు నడుపుతూ ఉంటాయి. ఒక బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు అది కాస్త అదుపు తప్పి, ఒక గుర్రం రంకి వేసేటప్పటికి అదుపు తప్పేసింది. ఆ యొక్క రథం కాస్త, ఆ చారియట్ కాస్త వాటర్లో పడిపోవడానికి సిద్ధమైంది. ఆ టైంలో ఆ యొక్క రథాన్ని ఇలా పట్టుకుని వేలాడుతున్నప్పుడు పిలుస్తాడు, అరుస్తాడు. ఎవరన్నా ఉన్నారని రక్షించేటువంటి వారంటే ఏ ఒక్కరు రారు. కాసేపటికి ఒక వ్యక్తి వస్తాడు, చేయించి పైకి లాగిన తర్వాత అతనికి చాలా థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోగానే తన యొక్క పుస్తకంలో ఒక మాట రాస్తాడు. ఏమనంటే ఓ మ్యాన్, వాట్ యు నీడ్ టుడే ఈజ్ నాట్ సైన్స్, బట్ వాట్ యు నీడ్ టుడే ఈజ్ ఎ సేవియర్. ఈరోజు నీకు కావాల్సింది సాంకేతిక నాలెడ్జ్ కాదు, సైన్స్ కాదు, నీకు కావాల్సింది రక్షకుడు అని రాస్తాడు. ఇంకొక కొటేషన్ చెప్తాడు, అదేంటే బ్లైజీ పాస్కల్ చెప్పిన కొటేషన్ ఏంటంటే, సో ప్రతి ఒక్కరి యొక్క హృదయంలోనట గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్ ప్లేస్ ఉందట.
ప్రతి ఒక్కరి హృదయంలో ఏముంది? ప్రతి ఒక్కరి హార్ట్లో కూడా గాడ్ షేప్డ్ వాక్యూమ్ ప్లేస్ ఉందట. ఆ వాక్యూమ్ ప్లేస్ని నువ్వు దేవునితో నింపుకుంటావో, ఆ వాక్యూమ్ ప్లేస్ సృష్టికర్తతో ఆ వాక్యూమ్ ప్లేస్ నింపబడితే నువ్వు శాంతిని అనుభవిస్తావు. ఇందాక నేను ఒక ప్రేయర్ చెప్పాను కదా, అసతోమ సద్గమయ తమస్సోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. మనిషి జీవితంలో శాంతి కరువు అయిపోతూ ఉంది. సో ధనము నిజమైన ఆనందాన్ని మనిషికి ఇవ్వలేకపోతుంది. సో బిల్ గేట్స్ మనందరికీ తెలుసు. బిల్ గేట్స్ ఆస్తి గురించి చెప్తానండి. అతని యొక్క ఆస్తి వివరాల్లోకి వెళ్తే రోజుకి ₹1,00,00,000 చొప్పున బిల్ గేట్స్ పంచిపెడతానట. 1500 సంవత్సరాలు అతని ఆస్తిని పంచిపెట్టగలట. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? రోజుకి ₹1,00,00,000 చొప్పున అందరికి ఇలా పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతానట. అతని ఆస్తిని కంటిన్యూస్గా 1500 ఇయర్స్ పంచిపెట్టగలట. అంత ఆస్తిపరుడు అతడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నాకు వద్దంటే వస్తుంది ఆస్తి, కావాలనుకుంటే రావట్లేదు శాంతి, మనశ్శాంతి. ఏదో కలవరం నా జీవితంలో. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి కలవరం ఉంటే ఈ కలవరం నుంచి విడుదల చేసేటువంటి వారు ఎవరు? ఎందుకు అసలు దేవుడి లోకానికి రావాలి? అసలు దేవుడు రావటం ద్వారా ఏంటి ప్రయోజనం? అసలు దేవుడు మానవ సమస్యల్ని పరిష్కారం చేయాలి. దేవుడు అనేటువంటి వాడు సర్వీస్ చేయాలండి, కానీ సర్వీస్ చేయించుకోకూడదు. ఆయన మనకు సర్వీస్ చేయడం కొరకే దేవుడు అనేటువంటి వాడు రావాలి. చూడండి, ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, మీరు ఒక యాక్సిడెంట్ అయిపోయి పడిపోయారు. సో యాక్సిడెంట్ చేసినప్పుడు పారిపోయాడు. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి మీకు చేయిచ్చి మీ దగ్గరికి వచ్చి చేయిచ్చి పైకి లాగి అతని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మిల్కో లేకపోతే వాటర్ ఇచ్చి మీకు పరిచయం చేసి మీకు శాంతిని చెల్లాడు. ఈ సన్నివేశాన్ని చూడండి. మనిషి యొక్క సమస్యలో ఉన్నప్పుడు దేవుడు అనేవాడు ఈ లోకానికి రావాలి మొదట. రెండోదిగా ఆ దేవుని దగ్గరికి వచ్చి నీకున్న సమస్య ఆయనకు ఉండటానికి వీల్లేదు, నీ సమస్యకు మూడోదిగా ఆయన పరిష్కారం ఇవ్వాలి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు ఈ లోకానికి రావాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, హీ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ రిలీజియన్, బట్ హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ యూ పీస్ అండ్ జాయ్ అండ్ ఎటర్నల్ లైఫ్. ఆయన ఎటర్నల్ లైఫ్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వస్తే గట్టగా 4 విషయాలు చెప్తాను మీకు. దేవుడు అనేటువంటి వాడు ఈ లోకానికి వస్తే ఆయనలో ఎటువంటి లక్షణాలు ఉండాలి? దేవుడు అనేటువంటి వాడు మనల్ని రక్షించడానికి, మనలోని ఒంటరితనాన్ని తీసేయడానికి, మనలోని పాపాన్ని తీసేయడానికి ఆయన ఈ లోకానికి వస్తే ఆయనలో 4 లక్షణాలు ఉండాలి. అవి చెప్పి నేను నా సర్మన్ని లేకపోతే నా టాక్ని నేను కంక్లూడ్ చేస్తాను. ఒకటి, దేవుడు అనేవాడు ఈ లోకానికి వస్తే హీ మస్ట్ హ్యావ్ స్పెక్టాక్యులర్ ఎంట్రీ. ఆయనకు ఒక స్పెక్టాక్యులర్ ఎంట్రీ ఉండాలి. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కాకినాడకు వచ్చాడు అనుకోండి, కాకినాడ ఎలా ఉంటుంది? ఎలాగ ఉంటుంది? మామూలుగానే 2 నెలల నుంచి మొత్తం రోడ్లన్నీ కూడా ఆయన ఎక్కడైతే ప్రయాణం చేస్తారో ఆ రోడ్లన్నీ కూడా వేసేస్తారు. హంగు ఆర్భాటం ఉంటుంది. చూడండి, దేవుడు అనేటువంటి వాడు సకల సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశుడు శరీరాకృతిని ధరించి లోకానికి వస్తే ఆయన ఎంట్రీ కూడా స్పెక్టాక్యులర్గా ఉండాలట. అందును బట్టి జీసస్, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, క్రిస్మస్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, జీసస్కి స్పెక్టాక్యులర్ ఎంట్రీ ఉందండి. ఆయన ఈ లోకానికి రావటం ద్వారా కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించాడు. The birth of Jesus Christ has divided the entire human history into 2 major parts. ఇప్పుడు మనం ఏ ఎరాలో ఉన్నాం? ఇన్ విచ్ ఎరా వీఆర్ లివింగ్ ఇన్? శాతవాహన శకమా, శాలివాహన శకమా, అక్బర్ శకమా, లేకపోతే మోదీ గారి శకమా? మన నివసిస్తుంది క్రీస్తు శకం. ఇఫ్ యు ఆర్ హిందూ ఆర్ ముస్లిం ఆర్ జైన్, హూ ఎవర్ యు ఆర్, ఈ రోజున క్రైస్ట్కి కనీసం థ్యాంక్స్ చెప్పాలండి. క్రిస్మస్ పండుగ కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, అందరిది అని ఎందుకంటానంటే, జీసస్ హ్యాస్ గివెన్ యూ డేట్. ఈ రోజున December 10th, 2021 ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డేట్ ముందు ఉన్నటువంటి ఆ వర్డ్ ఎప్పుడైనా చూసారా మీరు? అసలు డేట్ మామూలుగా వేస్తుంటారు, కానీ దాని ముందు ఏడి అని రాయాలి. ఏడి అని రాయాలి. ప్రతి డేట్ ముందు ఏడి అనో లేకపోతే బీసీ అనో రాయాలా. సో మహాత్మా గాంధీ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఏడి 1988 89 రాసుకుంటూ వస్తాం. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మాట్లాడాలంటే బిఫోర్ క్రైస్ట్ బీసీ 300 ఇయర్స్లో ఆయన ఉన్నాడని చెప్పాలి. అంటే జీసస్ హీ హెస్ గివెన్ అస్ డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఈరోజు డేట్ లేకుండా మన కాలకృత్యాలు కానీ, డేట్ లేకుండా మన జీవిత విధానం ముందుకు నడుస్తుందా? గవర్నమెంట్ ముందుకు నడుస్తుందా? తమిళనాడులో ఒక చీఫ్ మినిస్టర్ ఉండేటువంటి వారు ఆ మంది. సో ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి? క్రైస్ట్ నుంచి వచ్చినటువంటి ఈ క్యాలెండర్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి? వేరే క్యాలెండర్ పెట్టుకుందాం అన్నదట. సో ప్రతి చీఫ్ మినిస్టర్ క్రింద చాలామంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు వచ్చి అన్నారట, అమ్మ మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతారో మాకు అర్థం కావట్లేదు, ఒకవేళ ఈ డేట్ వేయకపోతే మీకు నా ఆస్తులు చెల్లవమ్మా, ఈ డేట్ వేయకపోతే
మీ యొక్క అధికారం చల్లదమ్మా. ఈ డేట్ వేయకపోతే మీ అసలు ఏది ముందుకెళ్ళదు. ఈ డేటే మనకు ఆధారం. ఎస్. సో జీసస్ గనుక ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు. అందులో బట్టి జీసస్ని శక పురుషుడు, యుగ పురుషుడు అన్నారు. ఒక చిన్న స్టోరీ చెప్తాను, నిజంగా జరిగిన స్టోరీయే. సో ఫస్ట్ సెంచరీలో ఏథెన్స్ అనేటువంటి ఒక పట్టణం ఉందండి. అందరూ చెప్పండి, ఏథెన్స్. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏథెన్స్? ఏథెన్స్కి ఉన్న గొప్పతనం ఏంటంటే ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ ఏథెన్స్లో జరిగినాయి. ఏథెన్స్లో గొప్ప ఫిలాసఫీ అంతా కూడా అక్కడి నుంచే ప్రపంచానికి డిస్ట్రిబ్యూట్ అయింది. ఏథెన్స్లో ఉన్నటువంటి అరిస్టాటిల్, ద ఫస్ట్ టీచర్ అని పిలుస్తారు అరిస్టాటిల్ని. అరిస్టాటిల్ కావచ్చు, సోక్రటీస్ కావచ్చు, ప్లేటో కావచ్చు, వీళ్ళందరూ తాత్వికవేత్తలు, ఫిలాసఫర్స్ అందరూ కూడా ఆ యొక్క ఏథెన్స్ నుంచి వచ్చారు. అటువంటి ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి ఒక ఫిలాసఫర్ వెళ్ళాడండి. నాలాంటి ఒక మత బోధకుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మనుషులు తక్కువ, టెంపుల్స్ ఎక్కువ. మనుషులు తక్కువ, టెంపుల్స్ ఎక్కువ. ఆ టైంలో ఫస్ట్ సెంచరీలో 8,000 పీపుల్ ఉన్నారట, కానీ టెంపుల్స్ 32,000 ఉన్నాయట. అంటే ఒక్కొక్కరికి 4 చొప్పున 32,000 టెంపుల్స్ ఉన్నాయి. సో అలా చూస్తున్నాడు, చాలా అద్భుతమైనటువంటి యాన్షియంట్ సిటీ. చూస్తుంటే ఒక దగ్గరికి వచ్చాడు, ఒక టెంపుల్ చూస్తున్నాడు. ఆ టెంపుల్ మీద ఏముందంటే తెలియబడిన దేవునికి బలిపీఠం అని రాయబడింది. ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్. అంటే ఆ దేవునికి ఏ పేరు లేదట. అదేంటి, ఏదో ఒక గుడి కనిపించినప్పుడు పేరు ఉంటుంది కదా, ఈ యొక్క గుడికి ఎందుకు ఈ పేరు లేదని ఆలోచన చేస్తే అక్కడ కొంతమంది ప్రజలు చెప్పారట. ఎపిమెనిడెస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, మా ప్రాంతానికండి చాలా కాలం క్రితం ఒక ప్లేగ్ వచ్చింది. మనకు వచ్చింది కదా మన కరోనా వైరస్ లాంటిది, అలాంటిది వచ్చిందండి. వస్తే ఎన్ని మెడిసిన్లు వాడుతున్నా తగ్గట్లా. అప్పుడు ఒక బాబా గారు ఒక వ్యక్తి, ఎపిమెనిడెస్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పాడు, ఓరి ప్రజలారా, ఏథెన్స్ ప్రజలారా, అవివేకులారా, ఈ రోగం ఎందుకు వచ్చిందంటే, ఈ ప్లేగ్ ఎందుకు వచ్చిందంటే, సో మీరు మీకు తగినట్లుగా, మీకు తోచినట్లుగా 2 3 పూజిస్తున్నారు దేవుళ్ళని. దేవుళ్ళు అనేవాళ్ళు 2 3 లేరు, చాలామంది ఉన్నారు. మీరు 4 పూజిస్తున్నారు, 5 పూజిస్తున్నారు. కాబట్టి మిగతా వాళ్ళు మీ మీద కక్ష కట్టారు. ఏమండి, మిమ్మల్ని అందరినీ పిలిచారండి. పిలిచి కొంతమందికి మాత్రమే స్నాక్స్ ఇచ్చి పంపించారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళకైనా స్నాక్స్ ఇవ్వటం, మేము మనుషులం కాదా, లేకపోతే అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళరండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది ఇక్కడ. అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేస్తారు. మ్యూజిక్ ప్లే చేసిన వాళ్ళకి థ్యాంక్స్, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి మీకు థ్యాంక్స్, లైటింగ్ పెట్టిన వాళ్ళకి థ్యాంక్స్, ఆడిటోరియం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్, అన్నీ చెప్పుకుంటూ వచ్చి కొంతమంది మర్చిపోయారు అనుకోండి, రేపు పొద్దున చాలా గొడవలు అయిపోతాయి. ఎరా మా పేరు గుర్తుపెట్టుకోరా నువ్వు, మేము ఎంత చేస్తే అని చెప్పి గొడవ పెట్టుకుంటారు కదా. ఆ వ్యక్తి ఎపిమెనిడెస్ అనేటువంటి ఆ ఫిలాసఫర్ చెప్పిన మాట అదే. ఏమనంటే, మీకు తోచినట్లుగా కొంతమంది దేవుళ్ళని పూజిస్తున్నారు, కానీ మిగతా దేవుళ్ళ మీద మీ మీద కోపపడ్డారు. అందుని బట్టి రోగం పంపించారు. సార్ మరి ఏంటి సొల్యూషన్, ఏంటి పరిష్కారం? ఏంటంటే ఒక బలిపీఠాన్ని కట్టండి, ఒక టెంపుల్ కట్టండి. ఆ టెంపుల్ మీద ఆల్ ఇన్ వన్ గాడ్ అని పెట్టండి. ఏమని పెట్టండి? ఆల్ ఇన్ వన్ గాడ్ అని పెట్టండి. అంటే తెలియబడిన దేవునికి బలిపీఠం అని పెట్టండి. ఇప్పుడు ఏ ఒక్కరైతే వచ్చి ఆ బలిపీఠాన్ని పూజ చేస్తారో ఈ ప్రపంచంలో దేవుళ్ళందరికీ కూడా నమస్కారం వెళ్ళిపోద్ది, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్నాడు. పిచ్చెక్కిపోయింది దీనికి. అసలు దేవుళ్ళు అనేటువంటి వారు ఇన్ని కోట్ల మంది ఉంటారా? సో మన యొక్క జేఎన్‌టీయూ కాలేజ్కి ప్రిన్సిపల్ ఎంతమంది ఉంటారు? డీన్ ఎంతమంది ఉంటారండి? ఒక్కడేనా? ఒక్కళ్ళే ఉంటారు. ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్స్ ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళే ఉంటారు. పోనీ విశ్వానికి అంతటికి కూడా సూర్యులు ఎంతమంది ఉంటారు? అమెరికాలో ఒకటిని, ఇంగ్లాండ్లో ఒకటి, భారతదేశంలో ఒకటి సూర్యుడు ఉదయిస్తాడా? ఒకే సూర్యుడు అన్ని దేశాల్లో ఉదయిస్తాడు. మన వేదాలు కూడా చెప్తున్నాయి, ఎక్కువ దేవహ అన్నారు, దేవుడు అనేవాడు ఒక్కడే. మరి ఇంతమంది చెప్తున్నారేంటి? ప్రతి ఒక్కరిని కూడా దేవునిగా పూజిస్తున్నారే. నేను ముంబై అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అమితాబ్ బచ్చన్ గారికి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ ఆయన విగ్రహం పెట్టారు, ఇంకా చచ్చిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు. టెంపుల్ పెట్టి అక్కడ ఒక పూజారి అక్కడ ఉన్నారు, పౌరాహిత్యం చేస్తున్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరి మీద శటకోపం పెట్టి దీవించి పంపుతున్నాడు. ఏ నామంలో తెలుసా? అమితాబ్ బచ్చన్ నామస్య. నాకు పిచ్చెక్కిపోయిందనమాట. అంటే ఆ వ్యక్తిలో దైవత్వం యొక్క లక్షణం అతనిలో లేకపోయినప్పటికీ అభిమానం. ఈరోజు సినిమా యాక్టర్లు దేవుళ్ళు అయిపోతున్నారు, క్రికెటర్స్ దేవుళ్ళు అయిపోతున్నారు. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు అనేటువంటి మాటకు అర్థమైనది ఎవరు పెడితే వాళ్ళు దేవుళ్ళు అయిపోరండి. మానవుడు ఎప్పుడు కూడా దేవుడు అవ్వలా, కానీ ఈ ప్రపంచంలో దేవుడు మానవుడు అయ్యాడు. ఈ ప్రపంచంలో దేవుళ్ళు మానవులు అయిపోతున్నారు, కానీ దేవుడు ఈరోజు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, నా తల్లి పూర్వీకులు బ్రాహ్మణ సాంప్రదాయం. వాస్తవాన్ని నా తల్లిదండ్రులు బ్రాహ్మణ్స్ అండి. అంటే జంజి వేసుకుంటారు, ఉదయాన్నే ఎన్నో జపతపాలు చేసినటువంటి వారు. వారు దేవుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఒక శ్లోకాన్ని వారు చదివారు.
నిష్కలం నిష్క్రియం శాంతం నివజ్యం నిరంజనం అమృతస్య పరమసేతువు దగ్ధేంద్రి మోనలం అనేటువంటి శ్లోకాన్ని సంస్కృతంలో వేదాల్లో వారు చదివారు. దేవుడు అనేవాడు నిష్కల్మషుడై ఉండాలా, ఆయనలో పాపం ఉండడానికి వీల్లేదు. అంటే పాపం అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, వీటిని అరిషడ్ వర్గాలు అన్నారు. దేవుడు అనేవాడికి ఏషంత్రయం ఉండడానికి వీల్లేదు. అంటే కోరికలు దేవుడికి ఉండడానికి వీల్లేదట. ధనేషణ, దారీషణ, పుత్రీషణ, ఈ ఈశనత్రయాన్ని జయించి ఉండాలి దేవుడు. ఆ తర్వాత దేవుడు అనేటువంటి వాడు ఈ లోకానికి వస్తే అనేక మానవుల కొరకు వారి యొక్క పాపం నుంచి రక్షించడానికి ఏదో ఒక కార్యం చేయాలి. ఆయన చెప్పాలి, నేనే ఆ స్వర్గానికి నేనే వారధిని. సో దగ్ధేంద్రియం వానలం, వానలం అంటే దగ్ధేంద్రియం వానలం అంటే దహించు అగ్ని. అమృతస్య పరమసేతువు అంటే అర్థం ఏంటంటే అమృతస్య అంటే పరలోకం, స్వర్గం, ఆ స్వర్గానికి నేనే వారని చెప్పాలి. దైవ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే నేను చెప్పబోయేటువంటి జీసస్లో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో నెరవేర్చబడింది. మనిషిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఒక మాట చెప్తాడు అక్కడ. ఆ ఫిలాసఫర్ ఏథెన్స్ వెళ్ళాడు కదా, ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఏథెన్స్ ప్రజలారా, ఏ దేవుని అయితే మీకు ఉనికి ఉంటుందో, ఏ దేవుని అయితే మీరు చలిస్తారో, ఏ గాడ్లో అయితే మీకు జీవం ఉంటుందో ఆయన ఆరాధించండి, మీ జీవితంలో శాంతి కలుగుతుందని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఏ దేవుని పేరులో మనకు జీవం ఉంది, ఏ దేవునిలో ఉనికి ఉంది, వీ హ్యావ్ ఎగ్జిస్టెన్స్, ఇన్ విచ్ గాడ్ వీ హ్యావ్ ఎగ్జిస్టెన్స్. మనకి ఏ ఒక్కరిలో ఉనికి ఉంది, ఏ ఒక్కరిలో మనం చలిస్తున్నాం, ఏ ఒక్కరిలో మనం బ్రతుకుతున్నామంటే, నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు నాకు డేట్ని ఇచ్చాడు, ఆ డేట్ని బట్టి నా జీవితం ముందుకెళ్తా ఉంది. అంటే యేసు ప్రభువారు నాకేముంది, జీవం ఉంది. యేసుక్రీస్తు ప్రభులో నాకు ఆ ఎగ్జిస్టెన్స్ ఉంది. యేసు ప్రభువారు నాకు డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చాడు, నాకు ఉనికి ఇచ్చాడు. ఆ విషయాన్ని ఆ ఫిలాసఫర్ అక్కడ చెప్పినప్పుడు ఏథెన్స్లో చాలామంది ఆ విషయాల్ని నమ్మారట. ఆ విషయాలను నమ్మి ఆ వ్యక్తిని హత్తుకున్నారు, ఆ మాటలను, ఆ సత్యాన్ని గ్రహించారు. చూడండి, ఒక మాట నేను చెప్తాను. సత్యము ఈరోజు మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము నీ అంగీకారం మీద ఆధారపడదు. నువ్వు నమ్మేవా నమ్మలేదా అనే దానికి, నువ్వు నమ్మేవా నమ్మట్లేదనేటువంటిది సత్యానికి అక్కర్లా. సత్యము సత్యమే. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమే దైవం. సత్యం మారదండి. సత్యం మారుతుందా? సత్యం ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఉంటుంది. రెళ్ళు ఎంత? 4. కాకినాడలో ఒకటి, విజయవాడలో ఒకటి ఉంటుందా? మరి అమెరికాలో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి ఉంటుందా? 4 వాల్యూ. 2 × 2 = 4. ఎక్కడికి వెళ్ళిపోయినా సరే అది మారదు. సత్యము మారదు. ప్రాంతానికి మారదు. సత్యము దేవుడైతే కనుక దేవుడు కూడా మారడు. ఆయన అన్ని చోట్ల ఒకటిగానే ఉంటాడు. సీజన్కి ఒకళ్ళు, లేకపోతే దేనికి మారరు. అంటే మీరు ఆలోచన చేయండి, సత్యముకి ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, సత్యానికి వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. ఇంకా సత్యానికి ఏముండదు. రెళ్ళు ఎంత అంటే 4 అన్నావు. ఆ 4 ప్లేస్లో ఇంకో వాల్యూ పెట్టగలమా? ఏ వాల్యూ పెట్టగలం అక్కడ? ఇంక ఏది ఫిట్ అవ్వదు. ఈరోజు సత్యం అనేది అది యూనిక్. సత్యం అనేది ఒకటే ఉంటుంది. సత్యం అనేది ఒకటే ఉంటుంది. ఆ వాల్యూ ఒకటే. ఎందుకు మాట చెప్తున్నానంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సో గాడ్ మస్ట్ హ్యావ్ స్పెక్టాక్యులర్ ఎంట్రీ. ఆయన ఈ లోకానికి వస్తే ఆయనకు ప్రత్యేకమైన ఎంట్రీ ఉండాలి. ఇంకొక మాట చెప్తాను. జీసస్ పుట్టినప్పుడు ఆకాశంలో తార పుట్టింది. ఈరోజు చాలా స్టార్లు మనం చూస్తున్నాం కదండి. ఎక్కడ చూసిన స్టార్లు ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే, జీసస్ పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార పుట్టింది. ఏమంటే తార పుట్టడం అంటే, నక్షత్రం పుట్టడం అంటే చిన్న విషయమా? నేను చెప్పాను కదా, ఒక్కొక్క నక్షత్రం మన భూమి కంటే కొన్ని 100 రెట్లు ఉంటాయి. ఆ నక్షత్రం యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వచ్చిందని చెప్తున్నారు బైబిల్లో. ఎంతవరకు సత్యం? 1604లో జోనస్ కెప్లర్ అనేటువంటి ఒక ఫిజిసిస్ట్, జోనస్ కెప్లర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త లో ఒక నివేదిక ప్రపంచానికి ఇచ్చాడు జోనస్ కెప్లర్. అదేంటనంటే, జీసస్ పుట్టినప్పుడట 3 గ్రహాలు, 3 ప్లానెట్స్, మన యొక్క ఉన్నటువంటి ఈ సౌర కుటుంబంలో 3 గ్రహాలు, మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్, ఈ 3 గ్రహాలు ఒకే యాక్సిస్లోకి వచ్చినాయట. చూడండి, ఒక 3 కొవ్వొత్తుల్ని నేను ఒకదాని తర్వాత పెట్టాను అనుకోండి, ఒకటే కనబడుతుంది కానీ ప్రకాశవంతంగా కనబడుతుంది. ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు పుట్టినప్పుడట ఆకాశంలో ఇలాంటి సెలెస్ట్రికల్ మిరాకిల్ జరిగిందట. కొన్ని కోట్ల సంవత్సరాలకి ఇలాంటి మిరాకిల్ జరుగుతుందని జోనస్ కెప్లర్ ఒక నివేదికనిచ్చాడు. అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు తార పుట్టడం అనేది అవాస్తవం కాదు, అశాస్త్రీయము కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి. గాడ్ మస్ట్ హ్యావ్ స్పెక్టాక్యులర్ ఎంట్రీ. దేవుడు అనేటువంటి వాడు ఒక స్పెక్టాక్యులర్ ఎంట్రీ ఉండాలి. జీసస్ ఈ లోకానికి వచ్చిన కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఆకాశంలో తార పుట్టింది, ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఆయన
పుట్టుక గురించి చాలామంది ప్రవక్తలు ముందుగానే చెప్తూ వచ్చారు. ఇంక రెండోదిగా చెప్తాను, అదేంటంటే గాడ్ మస్ట్ హ్యావ్ సిన్లెస్ క్యారెక్టర్. గాడ్ మస్ట్ హ్యావ్ సిన్లెస్ క్యారెక్టర్. నేను పడిపోయానండి, యాక్సిడెంట్ అయిపోయి పడిపోయాను. నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిలో గాయాలు ఉండకూడదు. ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఉండాలి. అప్పుడే నేను ఏం చేయగలుగుతాడు? లేపగలుగుతాడు. నేను పాపముల చేత పీడించబడుతూ పాపము నుంచి విడుదల లేకుండా ఉన్నప్పుడు నన్ను రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తిలో కూడా పాపం ఉండడానికి వీలు లేదు. హౌ మెనీ ఆఫ్ యువర్ పర్సనల్ కంప్యూటర్స్? ఎంతమందికి పర్సనల్ కంప్యూటర్స్ ఉన్నాయి? ఓకే అమ్మ, అప్పుడప్పుడు మీ కంప్యూటర్స్కి వైరస్ వస్తుంది కదా, కరోనా వైరస్ కాదు, కంప్యూటర్లో వైరస్ వస్తుంది కదా. మరి ఆ వైరస్ ఎలా తీస్తారు మీరు? ఆ వైరస్ని తీయాలంటే యాంటీవైరస్ పెట్టాలా? యాంటీవైరస్కి వైరస్ ఉంటే, in order to remove virus from your computer you need to install antivirus. I'm asking a question. If that antivirus having virus, దానికి వైరస్ ఉంటే నీ సిస్టమ్ అది బాగు చేయలేదు. ఈరోజు నా సమస్య ఒంటరితనం. ఏదైతే చేయాలనుకుంటున్నానో నా అంతరంగం పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది, నా చూపులు, నా చేతలు, నా నడకలు, నా పడకలు పాడైపోయినాయి. ఇప్పుడు నన్ను బాగు చేసేటువంటి వాడిలో ఇవి ఉండటానికి వీల్లేదు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి ఏనాడు కూడా త్రోవ చూపలేడు. ఇద్దరు వెళ్ళి గుంట్లో పడతారు. ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు మనిషి యొక్క పాపాన్ని పరిహరించడానికి వచ్చినటువంటి వాడు. ఆయనలో పాపం ఉండడానికి వీల్లేదు. ఆయన సిన్లెస్ క్యారెక్టర్ కలిగి ఉండాలా? ఈ ప్రపంచవ్యాప్తంగా నేను చాలామంది రిలీజియన్స్ మీద, చాలామంది వ్యక్తుల మీద రీసెర్చ్ చేశానండి. నేను 2 మాస్టర్ డిగ్రీస్ చదివాను. రిలీజియన్స్ మీద చాలా స్పెషల్ రీసెర్చ్ చేశాను. థియాలజీ చదివినటువంటి వ్యక్తిని. అనేక మతాల మీద రీసెర్చ్ చేశాను, అనేక మంది వ్యక్తుల మీద రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒక జీసస్లో మాత్రమే ఈ యొక్క స్టేట్మెంట్ ఆయన చేయగలిగాడు. కెన్ ఎనీ వన్ ఎస్టాబ్లిష్ ఏ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో తప్పు ఉందని, నాలో పాపం ఉందని, నాలో దోషం ఉందని, నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా స్థాపించగలరా? ఈ స్టేట్మెంట్ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు చేయలేకపోయారండి. చాలామంది వ్యక్తులు ఈ ప్రపంచానికి వచ్చారు, రాజులు వచ్చారు, రాజ్యాధికారాలని నిర్వహించేటువంటి చక్రవర్తులు వచ్చారు, దేవుళ్ళు అనేటువంటి వారు వచ్చారు. కానీ ఏ ఒక్కరు కూడా నాలో తప్పు ఉందని మీరు ఎవరన్నా ఎస్టాబ్లిష్ చేయగలరా, ప్రూవ్ చేయగలరా అని చెప్పారు. యేసుప్రభు వారు కన్య గర్భాన్ని జన్మించాడు. ఏమండి, కన్యక ఎలా జన్మిస్తుంది అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. కన్యక ఎలా జన్మిస్తుంది? ఇది సైన్స్ ఒప్పుకున్నటువంటి కార్యమే. చూడండి, ఒక మగ బిడ్డ రావాలి అంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక జరిగినప్పుడు ఆ క్రోమోజోములు ఎక్స్ క్రోమోజోములు కలిసినప్పుడు ఎవరు పుడతారు? అమ్మాయి పుడుతుంది. XY క్రోమోజోములు కలిసినప్పుడు అబ్బాయి పుడతాడు కదా. వాస్తవానికి చాలామంది అనుకుంటారు అమ్మాయిలు పుట్టడానికి తల్లి కారణం అనుకుంటారు. కాదండి, అబ్బాయి కారణం. అబ్బాయిలోనే ఉన్నటువంటి ఆ యొక్క క్రోమోజోముల వల్లే లింగం అనేటువంటిది తల్లి గర్భంలో ఏర్పడుతూ ఉంటుంది. అంటే రాంగ్ మిస్టేక్ ఎవరిది అవ్వాలి? అయితే అబ్బాయిలు రావాలి, వాళ్ళే నిందించాలా అత్తగారులు. ఆలోచన చేయండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క గర్భంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, వాస్తవానికంట మొదటి రోజు నీ నా సైజ్ ఎంతో తెలుసా? తల్లి గర్భంలో మొదటి రోజు తల్లి గర్భంలో, నీ తల్లి గర్భంలో, నా తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ సైజ్ ఎంతో తెలుసా? గోధుమ గింజని 1000 భాగాలు చేయండి. గోధుమ గింజని ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్. చేయండి. పోనీ చేస్తే ఒక్క వంతు పరిమాణం అట నువ్వు నేను ఆ తల్లి గర్భంలో మనకు జీవం వచ్చినప్పుడు. ఆ 9 మాసాల్లో అద్భుతమైన రూపకల్పనే. మరి ఏ రోజులో మనకు గుండె వస్తుంది, కాలేయం వస్తుంది, ప్రేగులు వస్తున్నాయి, కళ్ళు వస్తున్నాయి, ముక్కు వస్తుంది, చెవులు వస్తున్నాయి, ఇంటర్నల్ ఆర్గాన్స్ వస్తూ ఉన్నాయి. అద్భుత రీతిగా ఒక అద్భుతమైన విధానంలో ఒక డిజైనర్ దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నాడే. మరి ఇది సాధ్యమైనప్పుడు దేవుడైనటువంటి వాడు ఈ లోకానికి వస్తే ఆయన కన్య గర్భాన్ని జన్మించడం ఏమన్నా ఆశ్చర్యం అండి? ఇంత అద్భుతమైన ప్రాసెస్ ఆయన తల్లి గర్భంలో చేస్తూ ఉన్నప్పుడు ఆయనే ఈ లోకానికి తల్లి గర్భాన్ని రావటం కొరకు. అంటే ఎందుకో తెలుసా? సో దేవుల్లో పాపం ఉండడానికి వీల్లేదు, జన్మ కర్మ పాపాలు ఉండడానికి వీల్లేదు. సో ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ ఒక శ్లోకాన్ని మనం వల్లిస్తుంటాం. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమాయమ శరణం మమ అనే శ్లోకాన్ని వల్లిస్తారు. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ భగవంతుడు నేను పాపిని, అహం పాపి, అహం అంటే నేను పాపిని. సో పాపోహం పాపకర్మ, నా కర్మలు పాపము, నా యొక్క జీవితం పాపం, పాపంలో పుడుతున్నాను, పాపంలో చనిపోతున్నాను, పాపంలోనే పెరుగుతున్నాను, ఈ పాపం నుంచి ప్రాయశ్చిత్తం కలగాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాడు మనిషి. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం, నన్ను క్షమించు, ఈ పాపం నుంచి నాకు విడుదలనివ్వని సంధ్యావందనం చెప్తూ ఆ యొక్క సంధ్య వారుస్తూ ఈ యొక్క శ్లోకాన్ని సూర్యావందనం చెప్తూ ఉంటారు. మరి ఈ పాపం నుంచి విడుదల ఎలా వస్తుంది?
అలా విడుదల చేసేటువంటి వాడు ఆయనలో పాపం ఉండడానికి వీల్లేదు. జీసస్లో ఆయనలో జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. ఆయన కన్య గర్భాన జన్మించాడు అంటే పాపం ద్వారా పుట్టినటువంటి వాడు కాదు ఆయన. ఆయన జన్మ పాపం లేనిటువంటి వాడు, కర్మ పాపం లేనిటువంటి వాడు. ఆయన సిన్లెస్ క్యారెక్టర్, ఆయనలో సిన్లెస్ క్యారెక్టర్, ఆయనలో పాపము లేదు. ఇంకొక మాట చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఆ దేవుడు కనుక ఈ లోకానికి వస్తే మనుషులు దగ్గరికి రావాలి. ఆయన ఎక్కడో పరలోక రాజ్యంలో స్వర్గంలో ఉంటూ ఆయన పరిపాలన చేయడం కాదు, ప్రజల సమస్యను అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది ముఖ్యమంత్రులు కానీ ప్రజలతో ఎందుకు మమేకం అవుతారంటే ప్రజల సమస్య అర్థం కావాలని. మనిషి సమస్యతో ఆయన కూడా ఒక వ్యక్తిగత అనుబంధం ఉండాలి. దాన్ని సింక్రనైజింగ్ లైఫ్ అంటారు. సింక్రనైజింగ్ లైఫ్ అంటారు. ఇంక ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. మీకు పంటి నొప్పి వస్తుందండి, బాగా వస్తుంటే నీ స్నేహితురాలు చెప్పారు, బాగా పంటి నొప్పి వస్తుందనంటే ఆత్మాన పంటి నొప్పి అంట వేటి ఊరుకో అన్నదనుకోండి, మీరు చాలా ఎఫెండ్ అయిపోతారు. అర్థం చేసుకోదే బాధ ఎలా ఉంటుంది, నీకు వస్తే తెలుస్తుంది పంటి నొప్పి అని కేకలేస్తావు. కానీ నువ్వు నాకు చాలా పంటి నొప్పి వస్తుంది, చాలా బాధగా ఉందనంటే నీ స్నేహితురాలు అంది, నీకు ఎన్ని పళ్ళే? ఒకటే, నాకు రెండు పళ్ళు నొప్పి వస్తున్నాయి నాకు అంటే నీకు బాధ ఏమవుతుంది? కొద్దిగా ఏమవుతుంది? ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి పాస్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఎన్ని మార్కులు? 96, అబ్బా అనుకుంటుంది. అదే ఫెయిల్ అయిపోయిన దగ్గరికి వెళ్ళి ఎన్ని సబ్జెక్టులు పోయినాయి? 2 అంటాడు, నాకు ఒకటే పర్లేదులే అనుకుంటాడు కదా. సో అలాగే దీన్ని సింక్రనైజింగ్ లైఫ్ అంటారు. జీసస్ ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే మనకి సమస్యలతో సింక్రనైజ్ అవ్వడానికి. జీసస్కి తెలుసు ఆకలి అంటే ఏంటో. జీసస్కి మోసగించబడటం ఏంటో తెలుసు. చాలామంది అమ్మాయిలు మోసగించబడుతున్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. జీసస్ దగ్గరికి వెళ్ళి, జీసస్ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం? నాకు కూడా బాధ తెలుసు. నా సొంత స్నేహితులు నన్ను మోసం చేశారు. నాతోనే ఉండేవాడు ఒకడు, వాడు ఏం చేశాడంటే నన్ను అప్పగించేశాడు, నన్ను చంపడానికి అప్పగించేశాడు. అప్పుడు గుండె ఏమైపోయింది? కరిగిపోయింది. నాకు ఆకలి అంటే ఏంటి తెలుసు, దాహం అంటే ఏంటి తెలుసు. చెయ్యని నేరానికి ఎవరన్నా మన మీద నేరాన్ని మోపితే వచ్చేటువంటి బాధ ఏంటో తెలుసు. ఆ సింక్రనైజింగ్ లైఫ్ అటువంటిది దేవునికి ఉండాలా. నేను చెప్పాను, స్పెక్టాక్యులర్ ఎంట్రీ, సిన్లెస్ క్యారెక్టర్ అండ్ సింక్రనైజింగ్ లైఫ్. అండ్ 4th one, సాటిస్ఫైయింగ్ ఫినిషింగ్. ఈరోజు యేసు ప్రభు గురించి ఎందుకని చెప్తున్నారు? ఈరోజు ఒక మాట ఉంది, పాపం పోవాలంటే ఒక శ్లోకం రాయబడింది బృహదాన ఉపనిషత్తులో. సామవేదం తాండ్య మహాబ్రహ్మలో ఒక శ్లోకాన్ని రాశాడు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్య దాన బలియాగం అన్నారు. మీకు సాంస్క్రిట్ అర్థం కాకపోతే చెప్తాను. సర్వపాప పరిహారం, సర్వపాపాలు కూడా పరిహరించబడాలి అంటే మనం చేస్తున్న చేతులతో, చూపులతో, చేతలతో పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే ఏదో నది స్నానం చేస్తే పాపం పోదట. ఆ తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళి పుణ్యకార్యాలు చేయడం ద్వారా పాపం పోదట. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అంటే రక్త ప్రోక్షణ జరగాలి. తద్రక్తం పరమాత్మేన పుణ్య దాన బలియాగం. సర్వపాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలని చెప్పి మన పూర్వీకులు చాలామంది రక్తాన్ని కారుస్తుండేటువంటి వారు. పాపాల నిమిత్తం అనేకమైన యాగాలు చేస్తుండే. నరమేధ యాగం, అశ్వమేధ. మేధం అంటే ఏంటి? వధించడం. పలానా ప్రాంతంలో ఒక 10 మందిని ఎవరైనా చంపేస్తే అక్కడ నరమేధం జరిగిందంటారు. మేధం అంటే అర్థం ఏంటంటే నరకటం అని అర్థం. ఇప్పుడు అశ్వమేధ యాగం, గోమేధ యాగం, అజామేధ యాగం, నరమేధ యాగాలంటే సుమారుగా ఈ యొక్క యాగాలన్నీ కూడా చేసి వచ్చారు. ఈ యాగాలలో చేసినటువంటి కార్యం ఏంటంటే మనిషి పాపాల నిమిత్తం ఒక గొర్రెని తీసుకురావడం, దాన్ని వధించడం, రక్తం చిలికించడం. సో పాపాలు పోతాయనుకునేటువంటి వారు దాన్ని అజామేధయాగం అనేవారు. అశ్వమేధయాగం, గుర్రాన్ని తీసుకొచ్చి వధించేవారు, రక్తాన్ని చిలికించేటువంటి వారు, ఒక యాగం చేసేవారు, పాపాలు పోతాయని. ఆ తర్వాత గోమేధయాగం, గోవులను తీసుకొచ్చారు, వధించారు. నరమేధయాగం, చిన్నపిల్లలను కూడా వధించారు. కానీ ఆ శ్లోకం ఏం చెప్తుందంటే ఆ రక్తం పరమాత్ముడే వచ్చి చిందించాలి. పరమాత్ముడికి శరీరం లేదుగా, ఆ శరీరాన్ని ధరించుకునే లోకానికి రావాలి. అలా వచ్చినప్పుడు ఆ రక్తములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో పాపానికి ప్రాయశ్చిత్తము, మనిషికి శాంతి. ఈ రోజున బ్రతుకుతున్నంతకాలము శాంతి, చనిపోయిన తర్వాత ఆత్మశాంతి పొందుకుంటాడని ఆ వేదం ఘోషిస్తున్నట్లయితే ఈ లోక చరిత్రలో యేసుక్రీస్తు జీసస్ ఒక్కడే సమస్త మానవాళ్ళ కొరకు తన యొక్క రక్తాన్ని కార్చారు. ఏమంటే చాలామంది కారుస్తున్నారే మన బోర్డర్లో ఉన్నటువంటి ఆ యొక్క చాలామంది మన కొరకు, మన ప్రాణం కొరకు రక్తాన్ని కారుస్తున్నారే, మరి ఆ రక్తం సరిపోదా అని అనుమానం రావచ్చు. సో ఆ రక్తము కార్చినటువంటి వ్యక్తి మరణించడంతోనే తన జీవితం అంతమైపోకూడదు, కానీ సాటిస్ఫైయింగ్ ఫినిషింగ్ ఉండాలా. ఆయన మరణించి మరలా తిరిగి లేవాలి. నేను ప్రపంచంలో సుమారుగా 36 దేశాల్లో ఇలాంటి టాక్స్ నేను ఇస్తూ ఉంటాను. చాలా దేశాలు నేను సంచరించాను.
చాలా దేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పిలిగ్రిమ్ ప్లేసెస్కి వెళ్తుంటాను. సో ఫ్రాన్స్ అనే దేశానికి వెళ్ళినప్పుడు నేను సో బోనాపార్ట్ ఒక మిలిటరీ జనరల్, ఫ్రాన్స్ దేశ మిలిటరీ జనరల్ అయినటువంటి నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి వ్యక్తి యొక్క సమాధి చూశాను, మూయబడి ఉంది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజ్ఘాట్లో మన గాంధీ మహాత్ముని యొక్క సమాధి చూశాను, మూయబడి ఉంది. గాంధీ మహాత్ముడు చనిపోయిన తర్వాత సరోజిని నాయుడు వెళ్ళి అడిగిందట, గాంధీ జీసస్ ఏ విధంగా లేచాడో నువ్వు కూడా లే అన్నదట సరోజిని నాయుడు. స్వాతంత్ర సమరయోధులు, చాలా ఇష్టం గాంధీజీ. ఆ రోజు పలికిన మాట అప్పుడు చెప్పింది, ఇంకా గాంధీజీ సమాధిలోనే ఉన్నాడు. ఎందుకు గాంధీజీ సమాధిలోనే ఉన్నాడు, ఎందుకు లేవలా మరణాన్ని? ఇలా చెప్పుకుంటూ పోతే షిరిడి అనే ప్రాంతానికి వెళ్తే షిరిడి సాయిబాబా గారి సమాధిని మనం చూస్తాం, అది మూయబడి ఉంటుంది. అలెగ్జాండర్ అనే ప్రాంతానికి వెళ్తే అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి సమాధిని మనం అలెగ్జాండర్ చూస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి సమాధి మూయబడి ఉంటుంది. కానీ ఈరోజు జెరూసలేం వెళ్ళిపోతే యేసుక్రీస్తు జీసస్ సమాధి మాత్రం తెరవబడి ఉంటుంది. ఎందుకంటే ఆయన సమాధిలో లేడు, మరణాన్ని తిరిగి జయించాడు. He conquered death. Jesus is a real conqueror. He conquered the grave, he conquered the death, he conquered sin, he conquered all the political powers of this world. ఈ ప్రపంచంలో జీసస్ అన్నిటిని కాంకర్ చేసే, పాపాన్ని జయించినటువంటి వాడు. పాపం తన దగ్గరకు వస్తే దాన్ని జయించి పాపాన్ని ఎదుర్కొట్టినటువంటి వాడు జీసస్. మరణాన్ని తిరిగి జయించాడు. పురుష సూక్త శ్లోకం అంటే శ్లోకం మనకు కనపడుతూ ఉంటుంది. అసలు ప్రజాపతి అనేటువంటి వాడు, ప్రజాపతిని ఎవరిని అంటారంటే దేవుళ్ళందరికీ పెద్ద దేవుడిని ప్రజాపతి అంటారు. ఆ ప్రజాపతి అనేటువంటి వాడి లోకానికి ఖచ్చితంగా రాయాలి. ప్రజాపతి దేం ఆత్మానం వ్యభ్యానం యజ్ఞ ప్రాయకృత్వ. ప్రజాపతి అనేటువంటి వాడు ఒక యజ్ఞం చేయాలి, ఆ యజ్ఞంలో ఆయనే బలియాగం అయిపోవాలి, ఆయనే బలి అయిపోవాలి. ప్రజాపతి అనేటువంటి దేవుడి లోకానికి వచ్చి మనుషులందరి పాపాల నిమిత్తం ఆయనే ఆ యజ్ఞంలో బలి పశువు అయిపోయాడు, ఆయనే జీసస్. పురుష శ్లోకంలో చెప్పినటువంటిది ఏంటంటే ఓం శ్రీ కన్యసుతాయ నమః అని పిలిచారు. ఈ మాట చెప్పి నేను ఒక 5 minutesలో నా టాక్ని ముగించేస్తాను. పురుష సూక్త శ్లోకంలో ఒక మాట చెప్పబడింది, అదేంటంటే ప్రజాపతి అనేటువంటి వాడి లోకానికి వస్తే ఈ విధంగా ఆయన ప్రైజ్ చేయబడాలట, ఈ విధంగా పూజింపబడాలట. అదేంటంటే ఓం శ్రీ కన్యసుతాయ నమః అన్నారు. కన్యకు పుట్టినటువంటి వాడా నీకే ఆరాధన, నీవే పూజార్హుడివి అని ప్రజలు పూజించాలట. మరి ఈ లోక చరిత్రలో కన్యకు పుట్టినవాడు ఎవరు? చాలామంది చెప్పచ్చు, కన్యకు పుట్టినటువంటి వాడు కర్ణుడు కన్యక పుట్టాడు. ఆ తర్వాత వినాయకుడు, ఆయన కూడా కన్యక పుట్టాడు. యేసు ప్రభు వారు కూడా కన్యక పుట్టాడని గ్రంథాలు చెప్తాయి. ఓం శ్రీ కన్యసుతాయ నమః. యేసు ప్రభు కన్య గర్భాన జన్మించాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పిలువబడతాడని ఐసీ అనేటువంటి ఒక ప్రవక్త క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం జీసస్ గురించి హ్యాస్ గివెన్ ప్రాఫెసిస్. ఆయన కన్య గర్భాన జన్మిస్తాడు, కన్య గర్భాన జన్మించాడు. రెండోదిగా ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అన్నారు. దేవుడు అనేటువంటి వాడు శేష పాన్పుల మీద, పూల పాన్పుల మీద ఆయన పవలించకూడదట, దరిద్రుడిగా ఉండాలట, పరిచర్య చేయాలా. దేవుడు అనేటువంటి వాడు ఈ లోకానికి వస్తే పరిచర్యలు చేయించుకోవడానికి రాకూడదు, పరిచర్య చేయటం కొరకు రావాలి. జీసస్ ఒక మాట అంటాడు, ఏమని తెలుసా? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చానన్నాడు. సో ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః ఆ శ్లోకము యేసు ప్రభువులో నెరవేర్చబడింది నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి దాని గురించి ఆలోచన చేయండి. జీసస్ లైఫ్ స్టైల్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనకి సొంత గృహం అంటూ లేదు, సొంత వెహికల్ అంటూ లేదు, ఆయన తల దాచుకోవడానికి ఎక్కడ కూడా స్థలం లేదు. అటువంటి దరిద్రతను ఆయన అనుభవించాడు. ఆయన పుట్టిన స్థలము ఒక పశువుల శాల, ఆయన పెరిగింది కూడా ఒక చిన్న పూరిపాక, ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సమాధి లేదు. నిజంగా ఒక పేదవాడుగానే దరిద్రుడిగానే పుట్టాడు. నాకు తెలిసి యేసు ప్రభు వారు ఆ దరిద్ర నారాయణ నమః అనేటువంటి శ్లోకం ఇలా నెరవేర్చబడింది. ఆ తర్వాత ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అన్నారు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే బ్రహ్మ అంటే దేవుడు, పుత్రుడు అంటే కొడుకు. దేవుడు అనేటువంటి వాడి లోకానికి వస్తే దైవ కుమారుడుగా పిలవబడ్డాలి. యేసుక్రీస్తు ప్రభువాని ఈ ప్రపంచంలో ఏమని పిలుస్తారంటే ఆయన సన్ ఆఫ్ గాడ్, ఆయన దైవ కుమారుడు. సో మీరు జాన్ 3:16లో మనం చూస్తే కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హి సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. జీసస్ ఆయన హి వాస్ కాల్డ్ యాజ్ సన్ ఆఫ్ గాడ్, ఆయన దైవ కుమారుడుగా పిలువబడ్డాడు. నాలుగోదిగా ఓం శ్రీ పంచగాయ నమః అన్నారు. దేవుడు అనేవాడు మనుషుల కొరకు ఏదైనా చేయాలా, మనుషులు పాపాలు పోవడం కొరకు ఏదైనా త్యాగాన్ని చేయాలి, ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ ప్రేమను చేతల్లో చూపించాలి. యేసు ప్రభు వారికి 5 ప్రత్యేకమైన గాయాలు ఆయన శరీరంలో పడ్డాయి. ఒకటి
ఈ చేతి మీద ఒక మేకు, ఈ చేతి మీద ఒక మేకు, తలలో ఒక గాయం ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా, కాళ్ళలు 2 కాళ్ళు అదిగి పెట్టి ఒకదాన్ని కొట్టారు, అది 4, పక్కలో ఒక బళ్ళెపోటు, 5 గాయాలుంటాయి. ఓం శ్రీ పంచ గాయనమ శ్లోకం జీవితంలో నెరవేర్చబడింది. ఆ తర్వాత ఓం శ్రీ మృత్యుంజయ నమః. దేవుడు అనేవాడు ఈ లోకానికి వస్తే ఆయన మృత్యుతోనే తన జీవితం ఎండ్ అయిపోవడానికి వీల్లేదు. అసలు ప్రపంచనం, అసలు జీవితం మరణంతోనే ప్రారంభించబడాలి. జీసస్ హ్యాస్ కాంకర్డ్ డెత్. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మృతిని గెలిచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు చెప్పారు, నేను మరణించిన తర్వాత 3వ రోజు తిరిగి లేస్తాను, నేను సజీవుణ్ణి. ఒకవేళ చచ్చిపోతే గనక, దేవుడు గనక, యేసు ప్రభు గనక మా సమాధులు ఉంటే గనక, ఐ విల్ నాట్ వర్షిప్ జీసస్, నేను యేసుని ఆరాధించనండి. ఎందుకు తెలుసా? ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. హి కాంకర్డ్ డెత్, హి కాంకర్డ్ ది గ్రేవ్. మూడోదిగా, ఇంకా 7వదిగా చెప్పాలంటే ఓం శ్రీ దేవుని కుడి పార్శ్వమును కూర్చేటువంటి వాడుగా ఉండాలా. దేవుని కుడి పార్శ్వమును కూర్చునే వ్యక్తిగా ఆ శ్లోకం కూడా ఉంది. సో ఈ శ్లోకాలు క్రైస్ట్లో నెరవేర్చబడి, ఐఎమ్ కంక్లూడింగ్ మై డియర్ ఫ్రెండ్స్, క్రిస్మస్ అనేటువంటిది రక్షణ పండుగ. క్రిస్మస్ అనేది ఆనందాల పండుగ. క్రిస్మస్ అనేది ప్రేమ పండుగ. జీసస్ హ్యాస్ ఇంట్రడ్యూస్ లవ్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో యవనస్తులు చాలామంది ఈ యవన కాలంలో, స్టూడెంట్ టైంలో, ఆ స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆ యొక్క వ్యామోహాన్ని, ఆ ఆకర్షణని ప్రేమని చాలామంది అనుకుంటున్నారు. నిజంగా ప్రేమ ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగొంటుందా? ప్రేమ నిజంగా కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని నాశనంలోకి నడిపించాలనుకుంటుందా? ఒప్పుకుంటే మంచిగా ఉంటారు, ఒప్పుకోకపోతే చంపేస్తావా? గుంటూరులో శ్రీలక్ష్మి అనేటువంటి మీలాంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కాలేజీలో చక్కగా చదువుకుంటోంది. తల్లిదండ్రులకి చాలా మంచి అంబిషన్స్ ఉన్నాయి. ఆ టైంలో మనోహర్ అనేటువంటి వ్యక్తి వెంటబడుతుండేటువంటి వాడు. ఆ సందర్భంలో ఒకరోజు చెప్పింది, నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నేను ప్రేమించలేను, నాకు ఇలాంటివన్నీ కూడా నాకు ఇష్టం లేదని చెప్తే, క్లాస్ రూమ్లో మీ వల్లే కూర్చుంటే ఒక మటన్ కత్తి తీసుకొచ్చి లెక్చరర్లేగా క్లాస్ చెప్తున్నప్పుడు దగ్గరికి వచ్చి ఆమెను భయంకరమైన రీతిలో నరికేశాడండి మనోహర్ అటువంటి వ్యక్తి. ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు మనోహర్. ఆ యొక్క శ్రీలక్ష్మి అనేటువంటి అమ్మాయి చచ్చిపోయింది క్లాస్ రూమ్లోనే, మొత్తం రక్తం మడుగదంతా కూడా. సో అక్కడే అనేకమైన పోట్లు వేసేటప్పటికి చచ్చిపోయింది శ్రీలక్ష్మి. ఆయన్ని పట్టుకుని, ఎరా ఎందుకురా చంపేశావు ఇంత భయంకరంగా, ప్రేమించానన్నావుగా అంటే ఆ వ్యక్తి చెప్పిన మాట తెలుసా? ఆ అమ్మాయిని గాఢంగా నేను ప్రేమించాను, అందుకే చంపేశాను అన్నాడు. అమ్మాయిని ప్రేమించాను, అందరిని బట్టి చంపేశాను. అంటే ప్రేమిస్తే మనుషుల్ని చంపేస్తారా? ప్రేమిస్తే మనుషుల్ని ఇబ్బంది పెడతారా? ప్రేమ మనిషిని చంపేదండి, మనుషుల కోసం చచ్చిపోద్ది ప్రేమ. మనిషి కోసం ప్రాణం పెట్టేటువంటిది ప్రేమ. గుర్తుపెట్టుకో, నీ దగ్గర అందం ఉందని నీ వెంట పడతారు, లేకపోతే నీ దగ్గర అందం ఉందనో చదువు ఉందనో ఏదో ఉన్నదని బట్టి వెంట పడతారు. నీ దగ్గర ఏమీ లేకపోతే నీ వెనకాల ఎవరన్నా ప్రేమిస్తున్నారు అనేటువంటి వారు వెంట పడతారా? ఏదో చూసి ప్రేమిస్తారే, ఏదో బికాస్ నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి, నువ్వు బాగా చదువుతావు కాబట్టి, నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది కాబట్టి, నీవు మీ తల్లిదండ్రులు ఒక పెద్ద డాక్టర్ కాబట్టి అని చెప్పి నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. కానీ నిజమైన ప్రేమ బికాస్ ఆఫ్ లవ్తో ఉండదు. ఇన్స్పైర్డ్ ఆఫ్, నువ్వు ఎలాగున్నా సరే ప్రేమిస్తానని చెప్పాలా, ఎలాగున్నా సరే ప్రేమిస్తానని చెప్పాలా. ఈరోజున ఈ ప్రపంచంలో ఒక ప్రేమ ఉందండి, అది శాశ్వతమైన ప్రేమ. బంధుమిత్రుల ప్రేమ బంగారం వరకు ఉంటుందట. బంధుమిత్రులు మనల్ని ప్రేమిస్తారు. ఇవన్నీ కూడా లైఫ్ ఫ్యాక్ట్స్ అండి. ఇవి కూడా మీ బంధువులు మిమ్మల్ని ఎంతకాలం ప్రేమిస్తారో తెలుసా? మీ డబ్బు బంగారం ఉంటే అందరూ మీకు బంధువులే, ఏమీ లేకపోతే మీ ఇంటికి ఎవరైనా వస్తారా? రారు కదా. పేదోళ్ళ రాళ్ళు ఈ టైంలో వాళ్ళని పలకరిస్తే అప్పులు అడిగేస్తారు, వద్దు మనం అటు నుంచి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతారు. బంధుమిత్రుల ప్రేమ బంగారం వరకే. ఆలుమగల ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, వారిద్దరి మధ్య కూడా ఆకర్షణ ఉన్నంతకాలమే. పెళ్ళైన కొత్తలు ఇద్దరు బాగా ప్రేమించుకుంటారు. పెళ్ళైన కొత్తలు లేకపోతే లవర్స్ అనేటువంటి వారు కొత్తలో చాలా ప్రేమ ఉంటుంది, కానీ అలా రోజులు గడిచే కొద్ది ప్రేమ ఏమైపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. ఆలుమగల ప్రేమ అనురాగం వరకే. ఇంకొక ప్రేమ ఉంది, అది తల్లిదండ్రుల ప్రేమ. ఐ లవ్ మై మదర్ వెరీ మచ్. కానీ వారు ఎప్పటి వరకు మనల్ని ప్రేమించగలుగుతారంటే వారు ఈ లోకంలో బ్రతికినంత కాలమే. ఆ తర్వాత ఆ ప్రేమ మనకు ఉండదు. కానీ ఒక ప్రేమ ఈ ప్రపంచంలో ఉంది, అది శాశ్వతమైన ప్రేమ. ఇటర్నల్ లవ్. జీసస్ సెడ్, ఐ లవ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, వీడు ఒక నీడల కృప చూపుచున్నాను. ఈ ప్రేమ ఈ భూలోకంలో యేసయ్య ప్రేమ నీతో ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ నీతో ఉంటుంది. ఆ రాజ్యంలో, దేవుని రాజ్యంలో, లేకపోతే ఆ రక్షణ నువ్వు పొందుకుంటావు. బ్రతుకుతున్నంత కాలము శాంతిని, సమాధానాన్ని పొందుకుంటావు. చనిపోయినంత ఆత్మశాంతిని పొందుకుంటావు. లాస్ట్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. బెంగాల్ అనే ప్రాంతానికి మదర్ తెరీసా అనేటువంటి ఒక మాతృమూర్తి వచ్చిందండి. సో
ఇన్ఫ్యాక్ట్ షీ వాజ్ ఎ నోబెల్ లారెట్. ఆమె నోబెల్ ప్రైజ్ని కూడా గెలుచుకుంది. సో ఆ టైంలో మదర్ తెరీసాని గురించి చెడుగా రాయాలని ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ ఉన్న, టాప్ జర్నలిస్ట్, అతని పేరు కులదీప్ నాయర్ అనేటువంటి ఆ జర్నలిస్ట్ నిజంగా ప్రపంచంలో ఒక హానెస్ట్ జర్నలిస్ట్ అండి. ఇప్పుడు జర్నలిస్ట్ లాంటి కాదు, వెరీ హానెస్ట్, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ కులదీప్ నాయర్ వచ్చాడు. సో ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక పాత టేబుల్ వేసారండి, పాత టేబుల్, ఒక పాత స్టూల్ వేశారు. అంటే మదర్ తెరీసా ఆశ్రమాలు అయ్యే ఉంటాయి. కూర్చున్న తర్వాత ఒక సిస్టర్ వచ్చి, ఎందుకు వచ్చారు సార్ అని అంటే, మదర్ తెరీసాని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. కూర్చోండి సార్, లోపల మదర్ కొన్ని పరిచర్యలు చేస్తుందనంటే, లోపల మదర్ ఆ యొక్క హాల్లో కొంతమంది కుష్ఠరోగులకి డెటాల్ రాస్తూ ఉంది. ఏం చేస్తుంది? కుష్ఠరోగుల యొక్క పాదాలు కడుగుతూ ఉంది, వారి యొక్క కురుపులు కడుగుతూ ఉంది. ఆ సందర్భంలో చూసి లోపల నుంచి గుప్పుమని భయంకరమైనటువంటి వాసన వచ్చింది. లోపల ఎలా ఉందరా బాబు అనుకున్నాడు. ఆ తర్వాత మరొక కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళటం చూశాడు. సో ఆ టైంలో కుష్ఠరోగి లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. అతనికి చాలా భయంకరమైన వ్యాధులు ఉండేటప్పటికి ఆ నోట్లోంచి వామిటింగ్ చేసుకుంటా ఉన్నప్పుడు ఈ మదర్ తెరీసా తన చేతిని ఇలా పట్టిందండి. వాంతి చేసుకుంటుంటే తన చేతిని ఇలా పట్టేసింది. అప్పుడు ముఖ కబడికలు చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ ముఖంలో ఏదైనా అసహ్యత కనిపించట్లా, ఆ ముఖంలో ఏమి ఇరిటేటింగ్ కనిపించట్లా, ప్రేమగానే ఆ వాంతి పడతా ఉంది. ఏమంటే కుష్ఠరోగుల దగ్గరికే మనం వెళ్ళాం. మన సొంత చెల్లో సొంత అక్క వాంతో చేసుకుంటుంటే మనం విపరీతంగా మన ముఖ కబడికలు పెడతాం చీ అన్నట్టుగా. కానీ ఆమె వాంతిని పడతా ఉంది. ఇంకొక దృశ్యాన్ని చూశాడండి ఆ వ్యక్తి, గజగజలాడిపోయాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తి యొక్క బాడీలోంచి కొన్ని పురుగులు బయటకు వస్తున్నాయి. అతడు బెడ్ సోర్గా ఉన్నాడు. ఆ పురుగులు ఒక్కొక్కటి ఇలా తీస్తూ ఉన్నప్పుడు ఈ కాలి భాగం నుంచి ఎక్కువ పురుగులు బయటకు వచ్చేటప్పటికి ఆమె ఏ విధం చేతను కూడా ఆలోచన చేయకుండా తన నోటిని ఆ ప్రాంతంలో పెట్టి నోట్లోకి ఆ పురుగులన్నీ తీసుకుని పక్కన ఊసిందట. గజగజలాడిపోతున్నాడు కులదీప్. ఏంట్రా బాబు ఇవిడి, ఏదో అనుకుని వచ్చాను, ఈమెంటి ఇంత భయంకరమైనటువంటి కార్యాలు చేసేస్తుందని ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆ యొక్క నాప్కిన్తో అలా చేతులు తుడుచుకుంటూ, ఎవరు సార్ మీరు, ఎక్కడి నుంచి వచ్చారని, నా పేరు కులదీప్ అండి, చాలా ప్రశ్నలు అడగడానికి వచ్చాను, కానీ ఒక ప్రశ్న ఇప్పుడే అడగాలనిపిస్తుంది, అడగండి అని అంటే, హౌ కుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? మీరు ఎలా చేయగలుగుతున్నారమ్మా ఇన్ని కార్యాలు? సొంత తల్లి కూడా చేయదే, సొంత చెల్లి కూడా చేయదే, తోబుట్టులు అనేటువంటి వారు రక్త సంబంధాలు కూడా ఇంత పరిచర్య చేయాలి, ఎలా చేయగలుగుతున్నారంటే, అదా చెప్పమంటావా? సీరియస్గా చెప్పమంటావా? ఇఫ్ యూ వాంట్ మీ టెల్ ద హానెస్ట్ ఆన్సర్ కులదీప్, ఎస్ అని అంటే జీసస్ అనే మాట చెప్పింది. పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. జీసస్. నేను ఇక్కడ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలు చెప్పట్లేదండి, ఏదో నేను ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలు చెప్పట్లా. ఆమె ఒక మాట చెప్పింది, జీసస్ దృష్టిలో అందరూ సమానులే, సమానత్వం గురించి మాట్లాడాడు జీసస్. ఈ ప్రపంచానికి చాలామంది వచ్చారు, బ్రహ్మ తలకాల్లోంచి సో అండ్ సో పీపుల్ వచ్చారు, ఈ యొక్క భుజాల్లోంచి సో అండ్ సో వాళ్ళు వచ్చారు, ఉదరంలోంచి వేరే వాళ్ళు వచ్చారు, కాళ్ళ దూల్లోంచి శూద్రులు వచ్చారని అసమానత్వాన్ని కలుగు చేశారు, పబ్లిక్లో భయంకర గొడవలు సృష్టించారు. కానీ మై జీసస్ డిడ్ నాట్ సే లైక్ దట్. హ్యూమన్స్ ఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్. అందరూ కూడా దేవుని చేత కలుగు చేయబడ్డారు. ఏ విధమైన అసమానతలు లేవు, సమానత్వాన్ని బోధించారు. నా ప్రభు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను కలుగు చేశాడు. నా కొరకు నిజంగా అనేకమైన గ్యాలక్సీలను దాటి పరము నుంచి ఈ లోకానికి నా కోసం కూడా వచ్చాడు. కులదీప్, నీ కోసం కూడా ప్రభు వచ్చాడు. ఈ కుష్ఠరోగ కోసం కూడా ప్రభు వచ్చాడు. నా కోసం రక్తం కార్చాడు, నీ కోసం రక్తం కార్చాడు, ఈ యొక్క కుష్ఠరోగ కోసం కూడా రక్తం కార్చాడు. అందరి బట్టి నేను ప్రేమించగలుగుతున్నాను అయ్యా, నాలో క్రీస్తున్నాడు, అందరి బట్టే ప్రేమించగలుగుతున్నాను. వెంటనే వెళ్ళిపోయాడండి. ఈ యొక్క భారతదేశంలో ఏదో చేయాలనుకున్నాడు, ఆమెను పంపించాలనుకున్నాడు, కానీ మంచిగా రాయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమెకి భారతరత్న ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మదర్ తెరీసాకి నోబెల్ ప్రైజ్, ద ప్రెస్టీజియస్ అవార్డ్. ఈ ప్రపంచంలో అంతకంటే విలువైనటువంటి బహుమానం మరొకటి లేదు. నోబెల్ ప్రైజ్, ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి ఆ బహుమానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ప్రపంచంలో 6 రంగాల్లో నోబెల్ ప్రైజ్ని ఇస్తారు. ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను, లిటరేచర్లోను, శాంతి రంగంలోనూ ఆ యొక్క నోబెల్ ప్రైజ్ ఇస్తే, నోబెల్ ప్రైజ్ని ఇస్తూ ఉన్నారు. ఆమెకి ఇస్తూ ఉన్నప్పుడు నోబెల్ ప్రైజ్ డైరెక్టర్ నోబెల్ ప్రైజ్ని ఇలా చేతిలో పెడుతూ, నోబెల్ ప్రైజ్ని మదర్ తెరీసా చేతులు ఇలా పెడుతూ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద ప్రెస్టీజియస్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్ నౌ వెన్ ద నోబెలెస్ట్ ఉమెన్ touched this Nobel Prize. Let me repeat again. The prestigious of Nobel Prize has been increased now when the noblest woman Mother Teresa has touched this Nobel Prize.
ఇప్పటి వరకు ఈ నోబెల్ ప్రైజ్ని చాలామంది తీసుకున్నారు. ఎవరు తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క ప్రైజ్ యొక్క ఘనత పెరగలేదు. కానీ నోబ్లెస్ట్ ఉమెన్ ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇలా టచ్ చేయగానే ఈ ప్రైజ్ యొక్క ఘనత పెరిగిపోయిందని అంటాడు. ఒక్కళ్ళకే ఆ వ్యక్తి ఎవరంటే మదర్ తెరీసా. జీసస్ డెమాన్స్ట్రేట్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఆయన నా పాపాల నిమిత్తం, నువ్వు చేసిన తప్పిదాని నిమిత్తం జీసస్ ఆయన ఆ యొక్క కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చారు. ఈ రోజున నేను ఒక మత బోధ ఇక్కడ చేయట్లేదండి. ఈరోజు జీసస్ని ఒక మత ప్రబోధకుడు, ఒక దేవుడిగా కాదు, ఒక ఫ్రెండ్గా నీ జీవితంలోకి ఆహ్వానించు. హీ కెన్ గివ్ యూ పీస్, హీ కెన్ గివ్ యూ జాయ్, హీ కెన్ గివ్ యూ ఎటర్నల్ లైఫ్. డబ్బుతో కొలని గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను చిన్న ప్రేయర్ చేసి మీకు ఒక చిన్న ప్రేయర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. చిన్న ప్రేయర్ చేస్తాను. అందరూ కూడా మీకు ఇష్టమైతే కన్నులు మూసుకునండి. మీకు ఇష్టమైతే కన్నులు మూసుకోనండి. కన్నులు ఎందుకు మూసుకోమంటున్నానంటే జస్ట్ ఫర్ కాన్సన్ట్రేషన్, కేవలం ఏకాగ్రత కోసమే కన్నులు మూసుకోమంటున్నాను. ఈరోజు ఒక మాట చెప్తావా? ఇప్పుడు ఒక చాలా విషయాలు విన్నావు. దేవుడు ఉన్నాడంటే అంశం గురించి విన్నావు. ఆ దేవుడు కనుక ఈ లోకానికి వస్తే ఆయనకి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని, నీ సమస్యకు పరిష్కారాన్ని జీసస్ ఎలా ఇవ్వగలడో అది కూడా తెలుసుకున్నావు. ఒకవేళ ఈరోజు జీసస్ నా ఫ్రెండ్గా నేను స్వీకరించాలనుకుంటున్నానటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించండి. ఐ జస్ట్ వాంట్ టు ట్రీట్ జీసస్ యాజ్ మై ఫ్రెండ్. నేను ఒక స్నేహితుడిగా జీసస్ నా జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు జీసస్ అంటే రకరకాలుగా అనుకున్నాను, జీసస్ అంటే వేరే రకాలుగా ఊహించుకున్నాను. ఈరోజు నాకు కొన్ని విషయాలు నాకు అర్థమైంది సార్. జీసస్ని నా యొక్క స్నేహితుడిగా నేను అంగీకరించాలనుకుంటున్నాను అనేటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపిస్తారా? మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా, యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ షై in order to lift your hand in the Lord's presence. ఇంకెవరైనా అలా చేతులు చూపించిన వారు నాతో చిన్న ప్రేయర్ చెప్పండి. జీసస్, నా హృదయంలోకి రండి అయ్యా, నా జీవితాన్ని వెలిగించండి, నా జీవితాన్ని మార్చండి. నీ బిడ్డగా, నీ స్నేహితునిగా బ్రతకాలనుకుంటున్నాను. ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను ఆశీర్వదించండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, నాకు బుద్ధినివ్వండి, నాకు శాంతినివ్వండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అంటే అగుగాక అని అర్థం. గాడ్ బ్లెస్ యూ. ఒక చిన్న మాట చెప్తాను, ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా ప్రత్యేక శుభాలు తెలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. అండ్ యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ స్పీకింగ్ టు యూ జస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్. నేను హాఫ్ అన్ అవర్ మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఐ హ్యావ్ స్పోకెన్ టు 1.5 hours. గంటన్నర మీతో మాట్లాడాను, బట్ యూ లిసన్ వెరీ వెల్. చాలా అద్భుతంగా మీరు విన్నారు. మీరు ఇంకా నా టాక్స్ మీరు వినాలనుకుంటే కనుక నేను చాలా అంశాల మీద టాక్స్ ఇస్తుంటానండి. రిలీజియస్ టాక్స్ మాత్రమే కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇస్తుంటాను. పాల్ ఎమాన్యుల్ అటువంటి యూట్యూబ్ ఛానల్ నాకు సుమారుగా 5,30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు కూడా ఫాలో అవ్వాలంటే, నేను ఒక మ్యూజిషియన్ని, ఒక సింగర్ని, తర్వాత నా సాంగ్స్, తర్వాత నా ప్రజెంటేషన్స్, ఇంగ్లీష్ సర్మన్స్ కూడా ఉంటాయి. సో మీరు చూడొచ్చు. పాల్ ఎమాన్యుల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అందులో ఉంటాయి. సో ఆ తర్వాత ఫేస్బుక్లో కూడా పాల్ ఎమాన్యుల్ అటువంటి పేజ్ని మీరు లైక్ చేయొచ్చు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా పాల్ ఎమాన్యుల్ పేజ్ని మీరు లైక్ చేయండి. సో ఆధ్యాత్మిక లాంటి సందేశాలు మీకు దొరుకుతాయి. మీరు ఎంతగానో దీవెనకరంగా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas.